లేవియా కాండము పేజీ నెంబర్ 104. లేవియా కాండము 26వ అధ్యాయము 9వ చరణములో రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను లేక స్థిరపరచెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కింద వాక్యాన్ని గమనిస్తే మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుణ్ణై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక మీరు తలలో పైకి ఎత్తండి. మీరు చదవనక్కర్లా, నేను మీకు అర్థమయ్యే రీతిలో, మీరు అర్థం చేసుకునే రీతిలో నేను మీకు చక్కగా కొన్ని మాటలు అందిస్తాను. ఈ వాగ్దానము హోసన్న మినిస్ట్రీకి అనుగ్రహించారు దేవుడు. యాజకులకు, నాయకులకు, పెద్దలకు, కుటుంబాలతో సేవ చేయుచున్న వారికి, సిస్టర్స్కు, బ్రదర్స్కు, వేల మంది సేవకులకు, లక్షల మంది విశ్వాసులకు హోసన్న మినిస్ట్రీస్కి అనుగ్రహించిన వాగ్దానం. ఈ వాగ్దానం అది మీరు కూడా వినే ఉంటారు, లైవ్లో చూసే ఉంటారు. కనుక ప్రియులారా, నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాగ్దానాన్ని మీతో పంచుకొనమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని, నా మనస్సును కదిలించి ప్రేరేపించారు. కనుక ఈ వర్తమానాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. నిద్రకు చోటివ్వద్దు, నిర్లక్ష్యానికి చోటివ్వద్దు. చక్కగా నేను చెప్పేటప్పుడు తలలో పైకెత్తి నన్ను చూస్తూ వాక్యాన్ని వినండి. చదవమన్నప్పుడు తలలు వంచి బైబిల్ చూస్తూ వాక్యాన్ని చదవండి. వాక్యం చెప్పేటప్పుడు చదవద్దు, వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేయొద్దు. వాక్యం చెప్పేటప్పుడు మీరు వినండి. వినటం ద్వారా ఏం కలుగుతుంది? నిద్ర వస్తుందా? జోల పడినట్లుగా విశ్వాసం కలుగుతుంది. వినకపోతే నీకు విశ్వాసం కలగదు కదా. నువ్వు వింటేనే నీకు విశ్వాసం కలుగుతుంది. నమ్మకం నీలో పుట్టాలంటే, విశ్వాసం నీలో పుట్టాలంటే వినాలి, ఆలకించాలి. ఏం చెప్తున్నారా అని ఎగిరిపడి వినాలి, ఆతురముగా వినాలి. అప్పుడే దేవుని వాక్యం మనలో బలముగా క్రియ చేస్తుంది. కనుక ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మీరు గమనిస్తే మొట్టమొదటి మాట ఏంటంటే, నేను మిమ్మును కటాక్షించి. ఆయన కటాక్షం, ఆయన కరుణ, ఆయన జాలి మన మీద ఉంటుందండి. యేసు ప్రభు ఎదుట జనసమూహం ఉన్నప్పుడు యేసు ప్రభు అట వారి మీద కనికరపడ్డాడటండి. వారి మీద కటాక్షం ఉంచారట, వారిని ప్రేమించారట. వారిని ఒట్టి చేతులతో పంపించేదానికి యేసయ్యకు మనస్సు లేదటండి. ఖాళీ కడుపుతో పంపించేదానికి యేసయ్యకు మనస్సు లేదట. మీరందరూ దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, పిల్లలతో కూడా వచ్చారు, చంటి పిల్లల్ని వేసుకొని వచ్చారు. చంటి పిల్లలు ఒడిలో ఉన్నారు, మీ పిల్లలు మీ ముందు పండబెట్టుకున్నారు. మీరు ప్రార్థన చేస్తూ మీరు ఒట్టి చేతులతో వెళ్తే దేవునికి సంతోషమా? చెప్పరేంటండి? సంతోషమా? మీరు సంపద పొందకుండా, దీవెనలు పొందకుండా, మేలు పొందకుండా యథాస్థితిలో అలానే ఉంటే దేవునికి సంతోషమా? లేదు. దేవుడు మనలను విస్తరింప చేయాలని, మనలను ఆయన ఆశీర్వదించాలని, ఆయన మనలను లోకములో గణపరచాలని, గనులుగా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అందుకని ప్రారంభంలోనే మీరు ఆదికాండం 21వ అధ్యాయంలో 28వ చరణంలో మీరు గమనిస్తే అక్కడ 5 మాటలు ఉంటాయి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, భూమిని లోబరుచుకోనండి. ఆ కింద ఉన్న మాట ఏంటి? సముద్రములో ఉన్న చేపలను, ఆకాశముందున్న పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు యాలండి. అంటే మనకు ఒక అధికారాన్ని దేవుడిచ్చారు. సముద్రం మీద అధికారం ఉంది మనకి, భూమి మీద అధికారం ఉంది మనకి, ఆకాశం మీద మనకి అధికారం ఉంది. అంత అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుని ఆశ ఏంటి? మనం ఫలించాలి. అంటే ఫలములు లేని చెట్లుగా మనం ఉండకూడదు.
మనం ఎలా ఉండాలి అంటే ఫలించాలి, మనలో చిగురు ఉండాలి. మన వృక్షాలు, మన కుటుంబాలు, మన పిల్లలు దీవెనకరంగా ఉండాలి. మోడుబారిన జీవితాలను ఆయన చిగురింపజేసే దేవుడు ఆయన. ఫలములు లేని వృక్షాలుగా ఎవరు ఉండకూడదు. ఫలములు మనకున్నాయా లేదా అనేది దేవుడు మన దగ్గరకు వచ్చి చూస్తాడు ఆయన ప్రతి ఒక్కొక్కరిని చూస్తాడు. నీలో ఆత్మఫలాలు ఉన్నాయా, నీలో ఆత్మవరాలు ఉన్నాయా, కృపావరాలు ఉన్నాయా, నీలో సాత్వికం ఉందా, నీలో దీర్ఘశాంతం ఉందా, దయాళత్వం ఉందా, మంచితనం ఉందా, నీలో సమాధానం ఉందా అనేది ప్రభు దగ్గరకు వచ్చి చూస్తాడు ఆయన. అవన్నీ ఏమీ లేకుండా ఆకులు తప్ప, పిల్లరా ఇక ఆకులే ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే చాలా గుబురుగా ఉన్నాయి. ఫలాలు ఒక్కటి లేవండి, ఆకులే ఉన్నాయి. ఆ చెట్టుకు ఆకులు ఉన్నంత మాత్రాన పిల్లరా సంతోషం కలుగుతుందా? ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే ఆ చెట్టుకి ఫలాలు ఉన్నప్పుడు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు ఈగల తీగల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తప్పక నా ప్రభు మిమ్మల్ని కరుణించునుగాక, తప్పక నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, నిశ్చయముగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి విస్తరింప చేయునుగాక. ఆమేన్. రెండోది సంతానం ఇస్తారు ఆయన. సంతానం ఇచ్చి ఆ సంతానాన్ని ఆయన వృద్ధి చేస్తారు. మీరు మూడో మాట గమనిస్తే, మిమ్మును విస్తరింపజేసి, అంటే మీరు తక్కువ మంది కాకుండా ఉన్నట్లు, అల్పులు కాకుండా ఉన్నట్లు మీరు విస్తరించాలి, మీరు వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, అత్యధికముగా మీరు దీవెనలు పొందాలి అని ప్రభు కోరుకొని ప్రభు అంటారు, మీతో నేను చేసిన నిబంధన, వడంబడిక, లేక ప్రమాణము, లేక వాగ్దానము, నేను దానిని స్థిరపరుస్తాను, దానిని నేను స్థాపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనతో చేసిన వాగ్దానమును స్థిరపరిచేవాడు ఆయన. మనతో చేసిన వాగ్దానమును నెరవేర్చే దేవుడు ఆయన. మన పూర్వీకులతో నిబంధన చేశారు, ఆ నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. లేవియా కాండము 26వ అధ్యాయము 42వ చరణాన్ని ఒకసారి మీరు గమనించండి. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ మన పితరులను దేవుడు జ్ఞాపకం చేసుకొని చెప్తున్న మాట ఏంటంటే, నేను యాకోబుతో వాగ్దానం చేశాను, నిన్ను విడువను ఎడబాయను, నీతో చెప్పినదంతా నెరవేర్చేంత వరకు నిన్ను వెంబడిస్తాను, నీ కుడి ప్రక్కన నిలబడతాను, నీ కుడి చేతిని పట్టుకుంటాను, ఆ నిబంధన వాక్యము నెరవేరే వరకు నేను నిద్రపోను. మీరు నిద్రపోతారు కానీ నేను నిద్రపోను. ఇజ్రాయిలును కాపాడువాడు కునుకడు, నిద్రపోవడం. మనం వెనక్కి కూర్చొని ముందుకి ఎనికి ఊగుతూ ఉంటాం. జోలపాట్ల ఉయ్యాల కనుక ఊపినట్లుగా ముందుకి ఎనికి. ఆమె నిద్రపోతున్నాం లేపమ్మా అని అన్నానే అనుకో, ఎవరు నిద్రపోతున్నారా? ఎవరన్నా పడిపోతే, ఎవరన్నా జారిపడితే మనకెంత సంతోషమో. పక్క నవ్వేదానికి వెంటనే తలకాయలు కర్రని తిప్పేసేస్తారు. అసలుకి ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు నవ్వుతుండాలి మీరు, అట్లా నవ్వుతుండాలి మీరు, ఏడవకూడదు. మీరు నవ్వుతే చాలా బాగున్నారు, మీరు నవ్వుతా ఉండండి. అట్లా అని చెప్పేసి రోడ్డు మీద పెట్టేప్పుడు అట్టాలపకండి, సందర్భాన్ని బట్టి నవ్వండి. కొంతమంది చూడండి, కొంతమంది ఎంత సంతోషకరమైన మాట చెప్పినా కానీ హల్లెలూయా చెప్పంటే
చప్పట్లు కొట్టంటే అన్నా నిన్నేనన్నా సరిగ్గుచ్చా అని చెప్పేసి అని అన్నావు అనుకో, ఏన్నా అంటే బస్తాలు మోసి మోసి జారిపోయిందన్న, గుండెకాయ జారిపోయిందన్న. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అందరితో సమాధానంగా ఉండండి, అందరితో ప్రేమగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి మన ప్రభు చూడండి ఎంత ఉత్సాహంగా చెప్తున్నాడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నేను చేసిన నిబంధన మరచిపోలేదు, దానిని జ్ఞాపకము చేసుకొందును. తర్వాత ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. దేశం అంటోయ్ మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. ఆయన మనుషులు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మట్టి మనుషులు. మనము మట్టితో ఒక బొమ్మను చేసి తన మహిమాత్మను మనలో ఉంచారు. ఆయన తన మహిమ స్వరూపును మనకిచ్చారు. ఆయన కొంతమంది చూడండి మా దగ్గరకు వచ్చి కొంతమంది చెప్తూ ఉంటారు, అన్న ఈ అమ్మాయికి నా పోలిక రాలా, ఆయన పోలిక రాలా, ఎవరి పోలిక వచ్చిందంటావు? అప్పుడు నేను అన్నాను, తల్లి నాతో అంటే అన్నావు కానీ ఆయనతో అనబాకమ్మా అన్నా. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? నా పోలిక రాలేదన్నా, మా ఆయన పోలిక అంటే అన్న పోలిక రాలేదన్నా. ఎవరు పోలిక అంటావంటే అన్నగారికి పెడుతుంది డౌట్ ఈ మనిషి. తర్వాత నీకే బడత పూజ, లేనిపోయిన డౌట్ పెడతావు. ఏమయ్యా నా రూపం రాలా, నీ రూపం రాలేదు, ఏందో ఎట్ట పుట్టిందన్నావు అనుకో, ఆ మనిషికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మనసు. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి 90 వేసుకొని వచ్చేసి, ఏమే శాంతమా ఎవడదే దాని రూపం, ఏం చేసావే నువ్వు నేను పనికి వెళ్ళినప్పుడు అని అంటాడు. అమ్మలారా జాగ్రత్త అమ్మ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అమ్మో మీరు ఇక్కడ కూర్చొని ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తారు మీరు. మన మనసు అంత స్పీడ్గా తిరుగుతుంది. కంప్యూటర్ కంటే ఎక్కువ మన మనసు ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరుగుతుందా, సింగపూర్లో ఏం జరుగుతుందా, జపాన్లో ఏం జరుగుతుందా, లండన్లో ఏం జరుగుతుందని మన మనసు తిరిగి వస్తూ ఉంటుంది. నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రభు అంటారు, పూర్వీకులతో పితరులతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుందును. నేను చేసిన నిబంధన, నేను చేసిన ప్రమాణం మర్చిపోను, జ్ఞాపకం చేసుకుంటా. నేను యాకోబుతో ప్రమాణం చేశానా, ఇస్సాకుతో నిబంధన చేశానా, అబ్రహాముతో నిబంధన చేశానా, మర్చిపోయానంటే నేను మర్చిపోను. మర్చిపోయేదానికి నరుడను కాను. ఆయన మానవుడు కాదు, నోటి మాట ద్వారా సమస్తమును కలుగు చేసిన సృష్టికర్త. అయిన సర్వ జగద్రక్షకుడు, సర్వలోకాన్ని పాలిస్తున్న సత్యవంతుడు, సర్వలోకాన్ని వెలిగించుచున్న దేవుడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామంటే మనం ఎంత ధనిలమో తెలుసా ప్రియులారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటారు, మీతో నేను చేసిన నిబంధన మర్చిపోను, జ్ఞాపకం చేసుకుంటాను, దానిని స్థిరపరుస్తాను, స్థాపిస్తాను నేను. హెబ్రీ పత్రికలో మీరు గమనిస్తే 6వ అధ్యాయము 14వ చరణములో, నిశ్చయముగా ఆయన మిమ్మును ఆశీర్వదించును, నిశ్చయముగా ఆయన మిమ్మును విస్తరింపచేయును. మన ప్రభు ఎవరో తెలుసా? ఆశీర్వదించే దేవుడు, విస్తరింపజేసే దేవుడు. ఈ రాత్రి తప్పక నా ప్రభు మిమ్మును కరుణించి నిశ్చయముగా మిమ్మును ఆశీర్వదించి విస్తరింపచేయునుగాక. ప్రభువుకున్న ఆశ ఏంటో తెలుసా? మనం విస్తరించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం అత్యధికముగా దీవించబడాలి. కానీ శత్రువు కోరిక ఏంటో తెలుసా? శత్రువు కోరిక నిర్గమాకాండం 1వ అధ్యాయం అందరూ చూడండి. శత్రువు కోరిక చూడండి. 10వ చరణాన్ని మీరు నోట్ చేసుకోనండి. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి, లేని ఎడల
యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. మీరు 14వ వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. అర్థమవుతుంది మీకు? శత్రువుకున్న ఆశ కోరిక ఏంటో తెలుసా? మనము విస్తరించకూడదు, మనము దీవెనకరంగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే పడిపోయిన వారముగా ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలంటే లోకానికి బానిసలుగా మనం ఉండాలి. ఒకరి చేతి కింద మనం అణిగమణిగి ఉండాలి. మనం అధికారం చేయకూడదు, మనం ఇల్లు కట్టుకోకూడదు, సంపదతో మనం ఉండకూడదు. ధాన్యం, ఘనత, ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమం, సమాధానం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే శత్రువుల చేతి కింద అణిగిమణిగి ఉండాలి మనం. అంటే మన మీద శత్రువు అధికారం చేయాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజల చేత కఠినమైన సేవ చేయించారు వారు. ఫరో కఠినమైన సేవ చేయించారు. అధికారులు నియమిస్తే ఆ అధికారులు ఇశ్రాయేలు ప్రజల భుజాల మీద బరువులు పెట్టారు. భుజాలు ఇరిగిపోయాయి. తల మీద భారం పెడితే తలంతా అలానే దిగిపోయింది. నెత్తి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయాయి. కృంగిపోయారు, విసుకెత్తిపోయారు. కఠినమైన సేవ. బంకమట్టి తెలుసుక, నల్లమట్టి. ఆ బంకమట్టిలో మనం నడవగలుగుతామండి? ఆ బంకమట్టిలో ఇంత లోతులో వాళ్ళు మట్టి తొక్కాలి. ప్రతి పనిలో కఠినమైన సేవ. పొలంలో ప్రతి పని చేయించేవారు. తర్వాత ఇటుకల పని. ఎంత కఠినమైన సేవ తెలుసా? అంటే అంత కఠినమైన సేవ వారు చేస్తే ఇక వారు పతనమైపోతారు. వారు విస్తరించరు, వారు అధికముగా విస్తరించరు, వారు వృద్ధి చెందరు. ఇక వారి మీద భారాలు ఉంటే వారు ఎలా సంతోషంగా ఉంటారు చెప్పండి? ఇప్పుడు నీ తల మీద ఒక 50 కేజీలు బరువు పెట్టానే అనుకో, ఎట్లా ఉంటుంది? నీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని లేపి నీ భుజాల మీద కూర్చోబెడితే, ఇప్పుడు కూర్చున్నంత ఫ్రీగా ఒక అమ్మాయి లేక ఒక అబ్బాయి నీ భుజాల మీద ఉంటే నువ్వు ఎలా ఉండగలుగుతావు? భారంగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? పాస్టర్ గారు ఇంకొక అబ్బాయిని కూర్చోబెట్టరదు నా మీద, ఎవడిని ఇంకొకరైతే బాగుంటుంది అని అంటారా? చెమటలు గారుతూ ఉంటాయి, ముఖంలో కళ్ళ దప్పుతుంది, కళ్ళల్లో నీరు వస్తుంది, ముఖం వికారం అయిపోతుంది, భుజాలు జారిపోతాయి, గుండె జారిపోతుంది, నడుము ఇరిగిపోతుంది. ఇక శరీరంలో ప్రతి అవయములో వణుకు పుడుతుందండి. అంటే శత్రువుకున్న ఆశ ఏంటో తెలుసా? మనం విస్తరించకూడదు. శత్రువుకున్న ఆశ ఏంటో తెలుసా? మనం గొప్ప స్థితిలో ఉండకూడదు. అందుకని మీరు కొందరు గమనిస్తే మనం దీవెనకరంగా ఉంటుంటే కొందరు ఓర్చుకోలేరండి. సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు, అన్నదమ్ముళ్ళే ఓర్చుకోలేరు. మంచిగా భక్తి చేసినా, మంచిగా పాడినా, మంచిగా ఆరాధించినా, మంచిగా ప్రభుని సేవించినా, పరిచర్యలో ముందున్నా, పాస్టర్ గారితో ఉన్నా పరిచర్యలో అన్నిటికీ ముందున్నా కానీ కొందరు ఓర్చుకోరు. కుళ్ళు ఉంటుంది కొంతమందికి, మీకు కాదండోయ్. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు 2005లో అప్పుడప్పుడు నేను ప్రభు మందిరానికి వెళ్తున్న సందర్భంలో ఆ సంఘంలో ఒక పేరు పెట్టారండి ఆ సంఘస్థులు. ఏం పేరో చెప్పమంటారు వద్దంటారా? నాకు తెలిసి బహుశా ఇక్కడ కూడా ఉంటారు వాళ్ళు. కుళ్ళుబోతు మరియమ్మ అని పెట్టారండి. కుళ్ళు, ప్రతిదానికి కుళ్ళే. ఎవరు సంతోషంగా ఉన్నా ఓర్చుకోదు, ఎవరు పాడినా ఓర్చుకోదు, ఎవరు పరిచర్య చేసినా ఓర్చుకోదు. అమ్మ పెట్టదు. మనకు బాగా తెలుసు సామెతలు, మనకు తెలియని సామెతలు ఉంటాయా? ఎవరో ఒక ఆమందంట, పండగ కూడా పాత మొగుడేనా అని. అర్థమవుతుందా? పండగ కూడా పాత మొగుడేనా? దానికి అర్థం ఏంటి అంటే, ఇంటికి రంగులు వేయించుకుంటున్నాం, కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, అంతా బాగుంది కదా, ఎప్పుడు ఈ బడతలకాయడేనా?
మనము ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహం, ఉల్లాసంగా ప్రభు సన్నిధిలో కనబడుతూ ప్రభుని సేవించిన కొంతమందికి ఇష్టం ఉండదండి. వారి మధ్యలోనే దేవుడు మనలను విస్తరింపచేయునుగాక. చెప్దాం బిగ్గరగా, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు 12వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. 11, 12 నోట్ చేసుకోనండి. 11, 12. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామశేషన పట్టణములను కట్టించిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. నీ పక్కన ఉన్నవారు, నీ తోటివారు, నీ ముందున్నవారు, నీ వెనకున్నవారు, నీ ఎడం ప్రక్కన ఉన్నవారు, నీ కుడి ప్రక్కన ఉన్నవారు నిన్ను ఎంతగా శ్రమ పడతారో అంతగా ప్రభు నిన్ను విస్తరింపజేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎంతగా నిన్ను మాటలతో కృంగదీస్తారో. కొందరి మాటలు ఎలా ఉంటాయో తెలుసో ప్రియులారా, హృదయానికి గాయాన్ని కలుగు చేస్తాయి. నేను ఒక మాట చెప్పాలి మీకు. దేహం మీద ఉన్న గాయాన్ని డాక్టర్ మానుపుతాడు, గుండెకు కలిగిన గాయాన్ని ఏ నరుడు మాన్పలేడండి. గుండెకు కలిగిన గాయాన్ని దేవుడే మాన్పుతాడు. ఆయన హృదయ రహస్యములను ఎరిగినవాడు, ఆయన నరులను పరిశీలించుచున్నవాడు, ఆయన నరులను ఆయన కనిపెట్టుచున్న దేవుడు ఆయన. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మును విస్తరింపచేసి మీతో చేసిన నిబంధనను స్థిరపరుస్తాను లేక స్థాపిస్తాను. నేనంటాను, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆయన మనలను ఎలా విస్తరింపచేస్తాడు, ఏమిచ్చి విస్తరింపచేస్తాడు, ఆయన మనకు ఏమిచ్చి విస్తరింపచేస్తాడు, విస్తరించిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఆయన ఎందుకు మనను విస్తరింపచేస్తున్నాడు, ఆయన మనకు ఏమిస్తే మనము విస్తరిస్తాము. మీరు సబ్జెక్ట్ వినేటప్పుడు మీకు తెలిసి ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఎలా ఆశీర్వదిస్తాడండి? నాకు అర్థం కాదు. కష్టపడి రాత్రి మగుళ్ళు బాగా చదివితేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. టీవీల ముందు కూర్చొని సీరియల్ చూస్తూ జబర్దస్త్ చూస్తే ఫస్ట్ ర్యాంక్ రాదు. రాత్రి మగుళ్ళు కష్టపడి చదివి 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 నిద్ర లేకుండా రాత్రి మగుళ్ళు బుక్ ముందు వేసుకొని పుస్తకాల పురుగులాగుంటేనే మంచి ర్యాంక్ వస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఆమేన్, ఆమేన్ అంటాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు ఆయన? ఆశీర్వాదం ఎవరికి వస్తుందా? మీరు పనికి వెళ్తారండి, ఒక 8 గంటలు పని చేస్తారు, కష్టపడిన దానికే కదా. నలుగురికి ఎంత కూలి వస్తుందో మనకంత కూలి వస్తుంది. డబుల్ డ్యూటీ ఉంటుంది. డబుల్ డ్యూటీ చేసిన వారికి డబుల్ ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు సింగిల్ డ్యూటీ చేసావు అనుకో, నీకు సింగిల్ ఆశీర్వాదమే. ఆమె డబుల్ డ్యూటీ ఇవ్వాలా, నాకు సింగిలేనా అని అంటే నువ్వు డబుల్ డ్యూటీ చేయి. ఆశీర్వాదానికి, దీవెనకు కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని షరతులు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక షరతు ఉంది కదా. ఏంటి షరతు? 10:30 దాకైనా పర్లేదు పాస్టర్ గారు. అర్థమైందా? ఇంకా అంతకుమించి మనం చెప్పకూడదు, అంతవరకు చెప్పాలిక. సరే, ఓకే. ఒకవేళ మీరు చెప్పినా కానీ ఆత్మ ప్రభు ప్రేరేపిస్తే రాత్రంతా చెప్తానేమో, నేను చెప్పలేను కదా. రాత్రంతా చెప్తే పాస్టర్ గారు తర్వాత మరలా పిలవం పాస్టర్ గారు అని పిలవబాకండి. ఏమవుతుంది? సారు నేను దేవుని కోసం వచ్చే, దేవుని చిత్తం అక్కడ జరుగుతుంది. రాత్రంతా చెప్తాను, వచ్చేసారి పిలిచిన ఒకటి పిలవపోయినా ఒకటి. ఏమవుతుంది? ప్రభు కోసం వచ్చే, ప్రభు పని సంపూర్తిగా చేసి వెళ్తా, అంతే. నేను ఇక మధ్యలో సగం చేసి పని వెళ్తాను. ఇప్పుడు అన్నం పెడతాం ఆకులో, పూర్తిగా వద్దు బాబు, నాకు వద్దమ్మో వద్దమ్మో, వాళ్ళు ఇంత ఇంతంత అంటారు. ఎంత ఖాళీ ఉన్న వదిలిపెట్టమే మనం. ఎంత ఖాళీ, అంతేసి అంత పెరిగాయన్న, అంతేసి అంత పెరిగాయన్న. ఖాళీ వదిలిపెట్టం కదా. అంటే ఒక షరతు అనేది ఉంటుంది. ప్రతిదానికి షరతు లేకుండా దేవుడు ఆశీర్వదించడండి. నాకు ఆలోచన వచ్చింది, దేవుడు ఏమిచ్చి విస్తరింపజేస్తారు, ఎలా విస్తరింపజేస్తారు అనేది ఒక 3 విషయాలు చెప్తాను టూకీగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఆత్మదేవుడు రేపితే కొన్ని అధికమైన మాటలు చెప్తాను. ఒకవేళ పరిశుద్ధాత్మదేవుడు చాలు అనుకుంటే అంతటితోనూ ముగించుకుందాం మనం. దేవుని మహిమ కలుగును గాక. మొదటి మాట ద్వితీయోపదేశ కాండం, అందరూ చూడండి, 30వ అధ్యాయం, అందరూ చూడాలి. 5వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోనండి. మీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. గట్టిగా గట్టిగా గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిద్ర వచ్చేవారు హల్లెలూయా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు, అందరూ ఉంటారు. అందరూ ఉంటేనే సంఘం. నిద్రపోయేవాళ్ళు, సప్పట్లు కొట్టమంటే కొట్టేవాళ్ళు, కొట్టనోళ్ళు అందరూ ఉంటారు కదా, దాన్నే సంఘం అంటారు. ఇక్కడ ప్రభు అంటారు, ఇక్కడ మీరు వాక్యాన్ని గమనిస్తే మోషే వారితో చెప్తున్న మాట ఏంటంటే, మీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చును. మీ పితరులకు ఒక దేశాన్ని ఇచ్చారు, ఆ దేశంలో మీ పితరులు ఉన్నారు, నేను కూడా మిమ్మల్ని ఆ దేశంలోనికి చేరుస్తాను. చేర్చిన తర్వాత జరిగేది ఏంటో తెలుసా ప్రియులారా? చేర్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా ఆ దేశమును, ఆ పట్టణమును, ఆ నగరమును నీవు స్వాధీనపరుచుకునేటట్లుగా నిన్ను బలపరుస్తాడు. నిన్ను బలపరిచిన తర్వాత నీ పితరుల కంటే ఆయన నిన్ను విస్తరింపజేస్తాడు. ఏమిచ్చి విస్తరింపజేస్తాడు? మేలు చేసి, మేలిచ్చి విస్తరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేలు అనే మాట మీరు గమనిస్తే ఉపకారము, శుభము, మంచి. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. ఆయన పితరుల కంటే, మన పూర్వీకుల కంటే మనం విస్తరించాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. అందుకని అని అంటారు, ఆయన మీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ఆయన ఉపకారం చేసే దేవుడు అండి. ఉపకారం చేసి, మంచి చేసి, శుభము కలుగు చేసి, సమాధానాన్ని కలుగు చేసి, ఆ సమాధాన నిబంధన వాక్యమును మనకిచ్చి ఆయన మనలను విస్తరింపజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు గమనించాలి, ఈ భూప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో మేలు చేసేవారు ఒక్కరూ లేరు. మేలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? మేలు చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే మీరు గమనించి, ఏమండి మా ఇంటి ముందున్న మేలు చేస్తుందండి, మా ఇంటి అనుకున్న మేలు చేసిందండి. ఏంటమ్మా మేలు అంటే, నాకు ఉప్పు వేసిందండి, నాకు పప్పు వేసిందండి, కరివేపాకు ఇచ్చిందండి. నీ కంటికి మేలు చేసేవారు కనబడుతుండొచ్చు, ఎందుకంటే నీకు నచ్చారు కాబట్టి. నీకు నచ్చారు కాబట్టి వాళ్ళు నీకు మేలు చేశారు అని చెప్పుకుంటావు. కానీ బైబిల్లో దావీదు ఒక మాట చెప్తారండి. 53వ కీర్తన, అందరూ చూడండి. 53వ కీర్తన, మొదటి వాక్యం, రెండవ వాక్యం, మూడవ వాక్యం. త్వరగా స్పీడ్గా ఉండాలి. చదవమ్మా. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుని ఎతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు, ఒక్కడైనను లేడు. మరి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు మేలు చేసి ఎవరున్నారని? అంటే నీకు వారు నచ్చారు కాబట్టి,
వారు నీకేదో ఇచ్చారు కాబట్టి, వారు నీకేదో పెట్టారు కాబట్టి మేలు చేసేవారు ఉన్నారంటున్నావు. ఆత్మాభిషేకం పొందిన దావీదు అంటారు, అందరూ చెడిపోయిన వారే, అందరూ బొత్తిగా దారి తొలగిపోయిన వారే, అసహ్య కార్యములు చేసేవారే, వివేకముగా దేవుని ఎతికేవారు ఉన్నారా అని చూస్తూ ఉంటే ఒక్కరూ లేరు, అందరూ బుద్ధిహీనులే, దేవుడు లేరు అని అంటారు. దేవుడుంటే మాకెందుకు ఈ గతి అని అంటారు. అసలు దేవుడు లేరు అని అంటారు. వారెవరో తెలుసా? బుద్ధిహీనులు. ఫోన్ ఉందంటే ఫోన్ని కనుగొన్నవాడు ఉన్నాడా లేనట్ట? ఉన్నట్టే కదా. ఇదిగో దీన్ని తయారయ్యి మన దగ్గరకు వచ్చిందంటే, ఈ చెట్టు ఉందంటే దీన్ని తయారు చేసిన ఉన్నవారు ఉన్నట్టా లేనట్టా? నువ్వు శారీ కట్టుకున్నావంటే ఆ శారీ నేతేసిన వారు ఉన్నట్టా లేనట్టా? మరి ఇప్పుడు నువ్వు ఉన్నావంటే దేవుడు ఉన్నట్టా లేనట్టా? దేవుడు లేడు అని ఎలా చెప్పగలుగుతావు? ఎవరు చెప్పగలుగుతారో తెలుసా? బుద్ధి లేని వారు, అసహ్యులు, చెడిపోయిన వారు, దారి తొలగిపోయిన వారు, దేవుని యందు భయభక్తులు లేనివారు, దేవుడంటే ప్రీతి లేనివారు, ఈ లోక కార్యక్రమాలలో మునిగి తేలిపోతున్నవారు దేవుడు లేరు అంటారు. చాలామంది కులమో మతమో సంప్రదాయాలు అని చెప్పేసి అని ఎర్రవీగుతూ ఉన్నారండి. కులం కూడు పెడతాదా? మతం మమతను చూపెడతాదా? సాంప్రదాయాలు సమాధానాన్ని కలిగిస్తాయా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో హాల్ నైట్ ప్రేయర్లో ఉన్నటువంటి మీరు గుర్తించాలి, గమనించాలి. మేలు చేసేవారు ఎవరు లేరు. నువ్వు అనుకోవచ్చు, మా బావ ఉన్నాడు, మా బామర్ది ఉన్నాడు, మా అత్త ఉంది, మా మేనత్త ఉంది, మా చిన్నాన్న ఉన్నారు, మా వంశం ఉంది, మా కుటుంబం ఉంది, మా గోత్రం ఉంది, మా తెగ ఉంది అనుకుంటారేమో. ఎవరు నీకు మేలు చేయరు. మేలు చేసేవారు ఒక్కరూ లేరు. అందరూ చెడిపోయిన వారే. అందరూ ఒక్కడు తప్పకుండా అందరూ చెడిపోయిన వారే. కానీ మోషే అంటారు, ఆయన మీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో నీవు కడగబడ్డావు. ఆయన మార్గాలలో, సన్మార్గాలలో నడుస్తున్నావు. నేను చెప్పగలిగింది ఒకటే, ఎవరు నీకు మేలు చేస్తారు, ఎవరు నిన్ను ఆశీర్వదిస్తారు, ఎవరు నిన్ను కటాక్షిస్తారు, ఎవరు నిన్ను కాపాడుతారు అనే గ్రహింపు, ఆ స్పృహ లేకుండా సర్వ సమాజంలో తిరిగితే మనకే ప్రమాదం. సామాజిక స్పృహ మనకు ఉండాలి, వాక్య స్పృహ మనకు ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు అలాగూ ఉన్నదో లేదో కూడా బెరయా సంఘస్థులు వారు పరిశీలించారట. పౌలు శీల చెప్పే మాటలు అలాగున్నాయో లేదో గుర్తుపట్టారట. అబద్ధ బోధకులు బయలుదేరారు. తప్పుడు ఉపదేశాన్ని సంఘానికి అందిస్తూ అనేకులను దారి తప్పించేవారుగా ఉన్నారు. త్రోవ తప్పిన చుక్కల్లాగా తిరుగుతున్నారు కొందరు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు వాక్యములో నుండే నీకు జవాబు రావాలి. వాక్యములో నుండే నీకు మేలు కలగాలి. వాక్యములో నుండే నీకు సమాధానం కలగాలి. వాక్యములో నుండే నువ్వు విస్తరించాలి. వాక్యములో నుండే మనకన్నీ సదుపాయాలు కలగాలి. వాక్యమే మన దేవుడు. మన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు ఆ మహిమగల స్థానాన్ని, ఆ మహిమగల సింహాసనాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. ఆయన మన జీవితాలు శాపంతో, పాపంతో, అవివేకంతో, చెడుతనముతో, దుష్టత్వంతో నిండి ఉన్న మన బ్రతుకులను బాగు చేసేదానికే తన మహిమను మనకిచ్చి మన మురికిని ఆయన తీసుకున్నాడండి. నా ప్రియులారా, రాత్రి ఆయన నీకు మేలు చేసి నిన్ను విస్తరింపచేస్తాడు. బైబిల్లో సిప్రా, పూయా అనే ఇద్దరు మంత్రసానులు ఉన్నారు. మీకు తెలుసు వారు. వీరెవరో హెబ్రీ స్త్రీలు. ఫరో ద్వారా వారికి ఒక ఆజ్ఞ
వచ్చింది. ఏంటో తెలుసా? మగపిల్లలు పుడితే వారిని చంపేయాలి, ఆడపిల్లలు పుడితే వారిని బ్రతకనివ్వాలి. ఆజ్ఞ వారికి జారీ అయింది. ఈ మంత్రసానులు పిల్లరా, అక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే ఈ మంత్రసానులట రాజు ఆజ్ఞకు భయపడక దేవాతి దేవుని మాటకు భయపడ్డారటండి. దేవాతి దేవునికి భయపడ్డారట. దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే లోకంలో ఉన్న ప్రెసిడెంట్ని, నెంబర్ని, మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని, ఎవరన్నా గారిని చూసామంటే కడకడ ఉనిగిపోతుంటాయి, మన కాళ్ళు ఎట్ట ఉనిగిపోతుంటాయి. మగపిల్లలను చంపకపోయారా, మిమ్మల్ని చంపేస్తానని ఆజ్ఞ జారీ అయింది. వారు రాజు ఆజ్ఞకు భయపడకుండా దేవాతి దేవునికి భయపడి పిల్లరా వారు మగపిల్లలను బ్రతకనిచ్చారండి. మగపిల్లలను బ్రతకనిస్తే ఆ విషయం రాజుకు తెలిసింది, ఫరోకు తెలిసింది. వెంటనే పిలిపించాడు. ఏమా, ఏం చెప్పాను? మీరేం చేస్తున్నారు? బ్రతకాలని లేదా అని వారితో మాట్లాడితే వారిచ్చిన జవాబు ఏంటో తెలుసయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కాదయ్యా, వారు బలవంతులు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే వారు చురుకైన వారు. ఆ మాటకు మనకు అర్థం ఏంటంటే బలమైన వారు. వారు మేము వెళ్ళేసరికి వెంటనే ప్రసవిస్తున్నారు, బిడ్డను కంటున్నారు. వారు సృహ కలిగిన వారు. వారు సృహ లేకుండా ఉండేవారు కాదు. వారు కొంతమందిని చూడండి, హాస్పిటల్ పాపం ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 3-4 గంటలు వాళ్ళకి సృహ ఉండదండి. అబ్బాయి పుట్టారు, అమ్మాయి పుట్టారు, అసలు ఎవరు అర్థం కాదు. ఒక 4 గంటలు అయిన తర్వాత అటు ఇటు బిత్తర శుభులు చూస్తుంటుంటారు, ఏం అర్థం కాక. అమ్మా, నాకెవడు పుట్టారే ఆ తల్లికే తెలియదు. 10 నెలలు మోసింది. 10 నెలలు నీ గర్భం మోస్తే నీ గర్భంలో నుంచి మగబాబు వచ్చాడా, ఆడపిల్ల వచ్చిందని తెలియదండి. మన బ్రతుకులయ్యి ఓ పెద్ద మనం ఉర్రవీగుతుంటాం. నీ వెనకమే నీ ఈపి అనుకున్న పుట్టుమచ్చే నీకు తెలియదు. దానికి మనం అబ్బో అసలు నేను జ్ఞానిని, ప్రజ్ఞానిని, విజ్ఞానిని, అనంత జ్ఞానిని, అనంతలోక సుందరిని. ఈయన అనంతలోక మనోహరుడు అంటే ఈయన ఎడ చూస్తాడు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మన ముఖం మీద ఉన్న మచ్చే మనకు తెలియదని ఎవరన్నా చెప్పాలి. మనకి అద్దం ఎదురుగా పెట్టుకొని 4-5 సార్లు చూసుకుంటేనే ఓరే నాయన, కుక్క తోక వంకర అన్నట్టు కొంతమందికి జుట్టు ఉంటుందండి, అది బెత్తడే ఉండేది, దాని ముందుకేసి ఓర లాక్కునే పని ఆ మనిషి. లాగి సిక్కు తీసి చివరికి వచ్చేసి వాళ్ళకి తేలితోకంత అయిపోయింది. లాగి పీకుడాయ వారు ముందేసుకుని ఇదే పని అయ్యాక నా బంగారపు తల్లే. ఇక కొంతమంది ఏమో కూర్చొని ఇక దాన్ని పట్టుకొని తిప్పుతూ ఉంటారు ఎట్ట ఇదే పని. ఇక కొంతమంది ఏమో గొరికి సిగుళ్ళు మొత్తం తినేసేస్తుంటారు, ఏళ్ళు మొత్తం తినేసేస్తారు. ఇక కొంతమంది చూడాలి ఇక పెట్టుకొని ఇక ఇదే పని కొంతమందికి. అరే అసలు మనం బ్రతికేంటి, మనమేంటి, మనకి ఏం జరుగుతుంది, ఏమి సంభవిస్తుందని మనకు తెలియదు. ఓ పెద్ద ఉర్రవేగుతుంటాం. మనం ప్రపంచాన్ని మనమే కాపాడుతున్నట్టు ఫీల్ అవుతుంటాం. అసలు ప్రపంచంలో నేను తప్పితే అసలు ప్రపంచాన్ని బాగు చేశారు ఎవరు లేరు అన్నట్టుగా ఫీల్ అవుతుంటాం. మనం 3 సార్లు మోషన్స్ అయితే పట్టుకొని నడవాలట. ఏమే మార్తమా, డోర్ కాడ ఉండవై అనాలి. అదే మన బలం. ఓ ఎగరేస్తుంటాం, ఇట్లా లాక్కుంటాం, తొల్ల కొడుతుంటాం. 3 సార్లు మోషన్స్ అయిన తర్వాత నా దగ్గరకు రా, నీ బలం తెలుస్తుంది నాకు. ఒక ఆయన షుగర్ రాకుండా ముందుగానే ఆకు తిన్నాడు. షుగర్ లేదమ్మా ఆయనకి, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆరోగ్యం ఇస్తే ఏదో ఎవరు ఆకు చెప్పారట, ఆకు తింటే లైఫ్లో షుగర్ రాదట. ఆకు కంచెమేకలా తిన్నాడు. కంచెమేకలా తిన్న తర్వాత జరిగింది ఏందో తెలుసా,
రక్త విరోచనాలు మొదలుపెట్టాయి. బాత్రూమ్కి వెళ్తున్నా రక్తమే నాటేక, ఆ రక్తం చూడటం, ఆ బాత్రూంలో కళ్ళు తిరిగి పడిపోవటం. ఎందుకు ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం ఎందుకు? ఉన్న అందాన్ని పాడు చేసుకో. ఆ మట్టి ముంతాజు మట్టి అని, ఆ కొబ్బరి నూనె, ఈ కొబ్బరి నూనె, ఆ మట్టి, ఈ మట్టి, ఆ టమాట, ఈ టమాట, ఆ దోసకాయ, ఈ దోసకాయ ఎందుకమ్మా పాడు చేసుకునేది మొఖాన్ని? అమ్మా ఉన్న ముఖం బాగుందిగా, ఉన్న ముఖం బాగుందిగా, ఇంకేదో ఐబ్రోస్ ఇది మొత్తం కూడా చేసుకుంటుంటారు. నీకు ఒక చెప్పనా, నువ్వు అందంగా ఉండాలంటే కనురెప్పలు బీకేసేయి, ఈ కూడా శుభ్రం గీరేసేయి, ఈ కూడా శుభ్రం గీరేసేయి. ఒక్కసారి ఊహించు, ప్రపంచంలో నీ అంత ఐశ్వర్యవంతురాలు ఎవరు కనపడరు, నీ అంత ఐశ్వర్యవంతురాలు ఎవరు కనపడరు. ఎందుకమ్మా ఆ ముక్కు మీద ఏదో చిన్న గొల్ల వచ్చిందంట, ఒత్తి దోసకాయ అంత అయిపోయింది ముక్కు, దోసకాయ అంత. ఎందుకు తల్లులారా ఉన్న సంతోషాన్ని, ఉన్న ఆనందాన్ని పాడు చేసుకుంటారు? మనకు రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదమ్మా. మంత్రసానులు అంటారు, అయ్యా వారు బలవంతులయ్యా, చురుకైన వారు చాలా జాగరూకులై ఉంటారు, మెలకుగా ఉంటారు. వాళ్ళు ఎంత మెలకువో తెలుసా? మేము వెళ్ళేసరికి బిడ్డను కని ఒళ్ళో పెట్టుకుంటున్నారు. 10 మాసాలు నువ్వు కన్నా కానీ నీ దగ్గరకు వచ్చి, అమ్మా నీకు బాబు పుట్టాడే, అచ్చు నీలాగే ఉన్నాడే అంటే, అవునా? అట్టబెట్టింది ముఖం, జారిపోతుంది ముఖం అంతా జారిపోయావునా? నా సావుకు పుట్టాడు, నా సావుకు పుట్టాడంటే దా మనిషి సంతోషం ఉండదు. ఎందుకు తెలుసా? ఆ నొప్పులు తట్టుకోలేక మరలా అంటుంది, అమ్మాయి నాకు వద్దేక ఆపరేషన్ చేయవే, నా వల్ల కాదేక. బైబిల్లో కూడా ఉన్నాడు దుఃఖపుత్రుడు, నాశనపుత్రుడు. వారు బలవంతులట. అయితే ఇప్పుడులారా, వారు లోక అధికారానికి, లోక నాయకత్వానికి, లోక పరిపాలనకు భయపడకుండా దేవాది దేవునికి భయపడ్డారు కనుక బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నిర్గమాకాండం 1వ అధ్యాయం 20వ వచనం నోట్ చేసుకునండి. అందరూ చూడండి అమ్మా, అందరూ చూడండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 17 అయితే ఒకసారి చదవమా. 17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినట్లు చేయక ఇప్పుడు 20వ వచనం నోట్ చేసుకోమ్మా. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, రాజుకు భయపడలా. అక్కడ 2 కార్యాలు జరిగాయి. వారు దేవునికి భయపడటం వలన ఇజ్రాయేలు ప్రజలు విస్తరించారు. రెండవది, ఆ మంత్రసానుల యొక్క కుటుంబాలను దేవుడు కట్టాడండి. ఆ మంత్రసానుల యొక్క కుటుంబాలను దేవుడు విస్తరింప చేశాడు, వంశాభివృద్ధిని కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రకాశం జిల్లాలో సేవ చేస్తుంటే ఒక ఇంటికి వెళ్ళేవారు వేరే చర్చికి వెళ్తారండి, ప్రార్థనకి రమ్మన్నారు, ప్రార్థనకి చేసేదానికి రమ్మన్నారు. విజిటింగ్ పరిచర్యకి వెళితే ఒక అబ్బాయిని తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నారు. వాడు ఎలుక అంత ఉన్నాడండి, ఎలుక తలకాయం ఎంత ఉంది, పొట్ట అంత ఉంది, కాళ్ళు ఏమో సన్నగా ఉన్నాయి, ఎదుగుదల లేదండి. డాక్టర్లు చెప్పారు, ఈ అబ్బాయి బ్రతకడమ్మా, వేస్ట్. ఈ అబ్బాయే మరలా పేరుకి అబ్బాయే, 3 సంవత్సరాలైన ఎదుగుదల లేదండి. వాడు బ్రతికే సూచనలు లేవు, చనిపోయే సూచనలు కనపడట్లా. వాళ్ళు కొన్నంత ఆశ పెట్టుకున్నారండి ఆ బిడ్డ మీద. వెళ్ళినప్పుడల్లా నా చేతిలో పెట్టి ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేసాను, ప్రభువా ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను, ఎదుగుదల దయచేయండి, బలాన్ని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి ప్రార్థన చేసేవాడిని.
నేను అక్కడ ఉన్నంత వరకు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డ ఉండలేదు నాకు తెలియదండి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే కొంతమందికి పిల్లలు పుడతారే కానీ ఎదగరండి, వారు మరబుజ్జోళ్ళలాగా ఉంటారు. మొన్న ఒక 4 వచ్చారండి. ఆ అమ్మాయికి 14 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ అమ్మాయి పెద్ద మనిషి కాలేదట. 14 సంవత్సరాలు ఒక అమ్మాయికి, ఇంకొక అమ్మాయికి 18 సంవత్సరాలు. ఇద్దరు నా ముందు పెట్టన్న, ఈ అమ్మాయి పెద్దది కాలేదన్న ప్రార్థన చేయండి. చూడండి, పెద్దది కాకపోయినా బాధే, పెద్దదైనా బాధే. అర్థమవుతుందా? పెద్దదైన తర్వాత ఆ బిడ్డని ఒంటి నిండా కళ్ళు చేసుకుని కాపాడాలండి. ఎందుకంటే ఈ పిల్ల పెద్దదైందంటే సూపులు మారుతాయి, నడక మారిద్ది, మాటికి అద్దం చూసుకుంటుంది, మాటికి జల్లు వేసుకుంటుంది, మాటికి తిట్ట అంటుంటుంది. మొన్న మధ్య ఒక కూటానికి వెళ్ళానమ్మా, వెళ్తే ఎదురు కూర్చుంది ఆ అమ్మాయి, నా ముందు కూర్చొని వాక్యం వింటా ఉందా, మాటికే అంటుంది. ఏంద్రీ ఈ అమ్మాయి ఎట్ట అంటుంది, నన్ను ఎక్కిరేస్తుందా లేకపోతే ఏంటి అని చెప్పేసి అని వాక్యం అయిపోయిందాక నేను అమ్మాయికి వెళ్ళి చూస్తుంటా. అమ్మాయి ఇదే పని అంటుంది. అరే పెదాలు తిప్పుతుంది, పెట్టిట్ట అంటుంది. గోరంటాకేమో ఏడదాకా పెట్టేసింది, కాళ్ళకి పట్టీలా గోరంటాకు పెట్టేసింది. మళ్ళీ పాటిస్తే పాట పాడుతుంది, అసలుకి మామూలు పాట కదేక, సుగుణాల సంపన్నుడని పాట పాడింది, భలే పాడింది. మాటికి పేదాలు ఇట్ట అంటా ఉంటాం. వాక్యం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికే ప్రార్థన చేసి, అమ్మాయి ఏదమ్మా అట్ట అంటున్నావంటే అమ్మ లిఫ్ట్కి వేసానన్నా, లిఫ్ట్కి వేస్తానంట అట్ట అంటే పెదాలు మొత్తానికి అవుతుందట కదా. మా వాళ్ళు బాగా చదువుతున్నారు, మీరు వేస్తున్నారు, అది లేనిపోయింది. వీళ్ళు అక్కడ చదవట్లేదే. చూస్తుంటాడు అన్న చూస్తుంటాడు మిమ్మల్ని అని మాటిగా అన్న చూస్తున్నాడు కాబట్టి డైరెక్ట్గా చెప్పేసేస్తున్నాడు. అరే మాటికి ఇదే పని. తర్వాత ఏమా అంటే లిఫ్ట్కి వేసానన్నా అన్న, చిన్న 6వ తరగతి చదువుతుందండి. 6వ తరగతి చదివేదానికి లిఫ్ట్కి వేస్తుందంటే అమ్మ ఏం చేస్తుంది? సిగ్గులేనమ్మ కదమ్మా, మా నమ్మ సిగ్గులేనమ్మ, మంచినమ్మా అమ్మా, మా బంగారం, మా నమ్మ మంచి అమ్మేనా? మంచి అమ్మ అయితే లిఫ్ట్కి వేయించిందా? మరి లిఫ్ట్కి వేయించిందిగా, మరి మంచి అమ్మ ఎట్ట అవుతుందమ్మా? మీకు ఒక విషయం చెప్పాలి, రాత్రి అంతా చెప్తా, మీరు నవ్వుతూనే ఉంటారు. మీరు మీకు ఒక విషయం చెప్పాలి. నాకు చిన్నప్పుడు ఇడుముక్కుడి షో కుట్టించారు. మేము శివభక్తులమి, శివుని ఆరాధన చేసేవాళ్ళమి. మా అమ్మ అయితే తులసి మొక్క చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉండేది. మడి కట్టుకొని, పొట్ట కట్టుకొని, నోరు కుట్టుకొని, అబ్బో ఎక్కడ పడితే అక్కడ పుట్టలో పాలు పోతూ ఉంటుంది. ఇంకా నయం బుస్సు లేచి అట్టనలా ఎట్నా కాపాడబడింది. అప్పుడు వాడిని చిన్నప్పుడు నేను పుట్టక మునుపు శివుడి దగ్గర వాళ్ళు ఓ తీర్మానం చేసుకున్నారట. మాది అమరావతి అండి. అమరావతి అంటే మీకు తెలుస్తే తెలియదు, రాజధాని. అది మరి అమరావతి రాజధాని. ఆ గడ్డ మీద నుంచి వచ్చే నేను సేవకి. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం లాంగ్వేజ్ కూడా మీకు కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. ఏమండే వచ్చారండి, పోయారండి, అంటూ ఉంటారు. మేము బాయ్ అంటూ ఉంటాం. అదే మీకు మాకు తేడా. దేవుని మహిమ కలుగును గాక. నేను పుట్టతలికే వాళ్ళు అక్కడ 20 అడుగులు గోడ ఉందండి. నేను పుట్టిన తర్వాత 3వ సంవత్సరం అంటే వాళ్ళు ఒప్పుకున్నారట, అక్కడ నుంచి దూకెత్తానన్నారట. నాకు మాటలు వచ్చినట్టే, పనికి మాలినోడా, నేను దూతే కాళ్ళు ఇరిగిపోతే నువ్వే తోకొచ్చుగానేవాడిని. నాకు మాటలు రావు కాబట్టి చూడండి ఎట్ట మొక్కుకుంటున్నారో. కొంతమందికి తెలియదు ఎట్లా మొక్కుకోవాలో. చిన్నప్పుడే మా అమ్మాయి అన్న ప్రపంచాన్ని తలకిందులు చేసే మదర్ తెరీసా కావాలన్నా. మరి అట్ట పెంచుతున్నావన్నా? అట్ట పెంచవు. మరలా ఇల్లు ఉండటం చేత కాదు, అంటులతో ఉండటం చేత కాదు, బట్టలు ఎత్తుకోవడం చేత కాదు. 8 గంటలు పడుకొని మమ్మీ బడి అయిపోతుందా, టైం అయిపోతుందా అంటే రావే. పెందలకాళ్ళు లేపదు. లేపి అమ్మా కొంచెం ఇల్లుడు అమ్మా, బట్టలు ఉతికమ్మా, బట్టలు ఆరేయమ్మని చెప్పదు. 8 గంటల దాకా అనుకున్నా కానీ అట్టానే చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిలు అడావుడిగా బ్రష్ ఎట్టేస్తూ అర్థం కదా. ఆ అమ్మాయి పళ్ళు సరిగ్గా రుద్దక వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ నోరు కంపు కొడతా ఉంటుంది. తల్లి ఏమి నేర్పుతుందమ్మా? ఏమి నేర్పుతున్నాను నేను బిడ్డకి? ఆడపిల్లకి ఏం నేర్పుతున్నా? రేపు ఒక ఇంటికి పోతే ఏమి నేర్పింది మీ అమ్మ అని వంగపెట్టి 2 గుద్దులు ముక్కలు ఉండి బల నెత్తురు గారదు.
పని రాకపోతే ఎవరిని అంటారండి? అమ్మని అంటారా? ఎవరిని అంటారు? పని రాకపోతే ఆడపిల్లకి పని రాకపోతే అమ్మని అంటారు. బాబు మీకే ఇంట్లో కుటుంబాన్ని కట్టి సరిగ్గా కట్టకపోతే ఏమంటారు? ఎవడరా మీ నాన్న దిక్కుమాలోడా అని అంటారా బాబా. అందుకని మగవాడు కష్టపడాలి, నీళ్లు కావాలి, పుల్లలు పగలేయాలి, అంతా బాగానే ఉండాలి. అప్పుడే 3 సంవత్సరాల వయసులో అక్కడి నుంచి దూకెత్తానని చెప్పేసి మొక్కున్నారట. వాళ్ళు దూకినట్టు బాగుండేది. ఈడు ముక్కు ఇడిసవు కుట్టించారు. ఇప్పుడు నాకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 12 సంవత్సరాలు దాకుంటే అందరూ ఆడపిల్ల అంటున్నారని మా అమ్మకి చెబితే మా అమ్మ తెలియగలిగింది. బంగారపు కడి ఇక్కడ ఉందండి. మా అమ్మ ఏం చేసిందంటే నోరు పెట్టి కురికేసిందండి. బంగారాన్ని కొరికితే నలుగుతుందా? ఇంకా నయ్య ముక్కు కొరకలా మా అమ్మ బంగారాన్ని కొరికితేనండి అది వంకర తిరిగిపోయి ముక్కంతా వాసిపోయి సీమ్ పట్టేసి దప్పక అయిపోయింది. మా అమ్మ ఏం చేసి తెలుసా? అందరికి ముక్కులు కుట్టేది. అప్పుడు తొమ్మముళ్ళు ఉంటాయి, తొమ్మముళ్ళు. ఇప్పుడు కొంచెం మిషన్లో ఏంటి వచ్చినాయి కాబట్టి చేస్తున్నారు. కానీ అప్పుడు తొమ్మముళ్ళు ఉంటే ఇంటికి తీసుకెళ్ళి అమ్మ మా అమ్మాయికి ముక్కు కొట్టవే, చెవులు కొట్టవే అంటే నోటి నిండా గుడ్డ పెట్టేసి అని కేకలేసేది. ఆ ముక్కు ఉన్న గాయం అనేదానికి స్టవ్ మీద అన్నం ఉడుకుతూ ఉంటుంటే ఆ పొంగు ఉంటుంది, అన్నం పొంగు, ఆ పొంగు వచ్చేసి మరలా దీన్ని చంపావే అమ్మ అని కేకలేస్తాడు. ఎందుకు చంపిందామా? నువ్వేగా ముక్కు కుట్టి చెవులు కుట్టి నీ ముక్కంతా కోసేయాలంతే. నేనంటాను దేవునికి తెలియదా ఎక్కడెక్కడ మనకు రంధ్రాలు పెట్టాలో? పెట్టవలసిన రంధ్రాలు పెట్టాడు కదా, ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అయ్యే. మరి శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కడ కూడా పెట్టుకుంటారు. ఒక సీవుడు వస్తే ఎడదిద్దుకుంటారు వాళ్ళు. నాకు అర్థం కాల. చుట్టూరు పెట్టుకుంటారు, ఇటు చుట్టూరు పెట్టుకుంటారా? నాకు అర్థం కాలేదు. ఇక్కడ కూడా పెట్టుకుంటారండి వాళ్ళు. అట్లా చేయరాదా? ఎందుకమ్మా ఎక్స్ట్రా ఫిట్టింగ్ మనకి ఎందుకు? ఏం గుట్టించుకోకపోతే ఎంత బాగుంటుంది? ముక్కు పుట్టుక లేకపోతే ఎంత బాగుంటుందండి, చెవులు లేకపోతే ఎంత బాగుంటుంది. సార్ మీరు ఆలోచించండి పిల్లారా. తొమ్మముళ్ళు ఇరిగిపోయి ముక్కంతా వాసిపోయి సెప్టిక్ అయిపోయి ఆపరేషన్ జరిగితే ముక్కుని 2 ముక్కులు చేశారు. ఇటు ఒక ముక్కు అయిపోయింది. చక్కగా ఉన్న ముక్కును పాడు చేయటం ఎందుకమ్మా? నా ప్రియమైన సహోదరులారా, పిల్లల విషయంలో మీరు గమనించాలి. మీ పిల్లలను మంచిగా భక్తిలో నడిపించండి, ప్రార్థన నడిపించండి, సండే స్కూల్ నడిపించండి, మందిరంలో పరిచర్య చేయించండి, మందిరాన్ని ఊడిపించండి, మందిరాన్ని తుడిపించండి, తడిగుడ్డ పెట్టమని చెప్పండి, అమ్మతో పాటు ఉండమ్మా అని చెప్పండి. వెంటనే కొంతమంది ఉంటారా పిల్లని పక్కలో పెట్టుకొని రెక్కల్లో పెట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఒక్క పని చెప్పదండి, కళ్ళ కరిగిపోతాయా? నీ పిల్లలకు చిన్న వయసులో ఏం నేర్పుతున్నావమ్మా? తమ్ముడు ఏం నేర్పిస్తున్నావు నీ కుమారుడికి? పరిచర్య ధర్మం జరిగిస్తున్నావా? పరిచర్య ఏది? నీ పిల్లలు దీవించబడాలంటే, నీ కళ్ళ ముందు నీ పిల్లలు వృద్ధి చెందాలంటే, అభివృద్ధి చెందాలి అంటే దేవునికి నీవు భయపడుతున్నట్లు నీ పిల్లలకు తెలియాలి కదా. మంత్రసానులు దేవునికి భయపడ్డారు కాబట్టి వంశాభివృద్ధిని కలుగు చేశారు. వంశాభివృద్ధిని దేవుడు కలుగు చేశారు, మేలు చేశాడు. నేనంటాను సాదాసీదాగా ఉన్నటువంటి మంత్రసానులకు మేలు చేస్తే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు మీరు. ఉపదేశాన్ని వింటున్నారు, వాక్యానికి లోబడుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, రాత్రి మగళ్ళు దేవుని ప్రార్థనా మందిరంలో కనిపెట్టి ప్రార్థిస్తున్నటువంటి ఆయన మనకు ఇంకా ఎంత మేలు చేస్తారు. లోకమంతా సద్దు మనకి నిద్రపోతూ ఉన్నారు. గ్రామంలో ఉన్నవారు అందరు మీరు మెలుగుగా ఉండి చిరునవ్వుతో సంతోషంగా ఆనందంగా ప్రభు సన్నిధిలో కనబడుతుంటే మీకు ఆయన మేలు చేయకుండా దాటిపోతాడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు. బైబిల్లో 2 మేలులు ఉన్నాయండి. భయభక్తులు కలిగిన వారికి దాచి ఉంచిన మేలు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి సిద్ధపరిచిన మేలు. 2 మేలు గుర్తుపెట్టుకోనండి. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. 31వ కీర్తన 19వ చరణంలో ఉంటుంది. మీరు అక్కడ భయభక్తులు కలిగిన వారు, యెహోవాను ఆశ్రయించిన వారు అనే మాట ఉంటుంది. దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చదవనక్కల నా వైపు చూడండి. చూడండి, దాచి ఉంచిన మేలు ఎవరికైనా కనబడుతుందా?
కనబడుతుందండి. ఇప్పుడు నేను నీకు ఒక వస్తువు ఇస్తాను, నువ్వు దాచిపెట్టావు అనుకో, అది నీకే తెలుస్తుంది, ఇక ఎవరికి తెలియదు. ఇక నరమామునికి కూడా తెలియదండి, ఇక ఇంట్లో ఉన్న భర్తకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి నువ్వు పెట్టిన వస్తువు నువ్వే మర్చిపోయి సంఖలో పిల్లని పెట్టుకుని ఊరంతా ఎత్తుకున్నట్టుగా నువ్వు దాచిపెట్టింది నీకే అర్థం కాక జుట్టు పీక్కుంటావు. భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఇస్తాడు. ఆ మేలు ఎవరికి తెలుస్తుంది అంటే దాచిన వారికే తెలుస్తుంది. నా ప్రభు ఈ రాత్రి నీకు దాచి ఉంచిన మేలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, నరులందరి ఎదుట, ఈ గ్రామస్తులందరి ఎదుట నువ్వు యెహోవాను ఆశ్రయించావు గనుక ఆయన నీకు సిద్ధపరిచిన మేలు ఇవ్వబోతున్నాడు. ఆ సిద్ధపరిచిన మేలు అందరికీ కనబడుతుంది. కనబడే మేలు అది. దాచి ఉంచిన మేలేమో దాచిన వ్యక్తికే తెలుస్తుంది, ఇచ్చిన వ్యక్తికే తెలుస్తుంది. సిద్ధపరిచిన మేలైతే సిద్ధపరిచిన వ్యక్తికి తెలుస్తుంది, నీ కళ్ళ ముందున్న వ్యక్తికి కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపరచబడిన మేలేంటో తెలుసా? ఇదిగో ఇప్పుడు నేను మీ ఎదుట దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించి చదివి నెవరవేసి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నేను మీ మధ్యకు వచ్చాను. ఇప్పుడు నేను కనబడుతున్నానా లేదా? కనబడుతున్నానా లేదా? నా మాటలు మీకు వినబడుతున్నాయా లేదా? అది ఇప్పుడు దాచి ఉంచిన మేలు అంటే ఈ మర్మాన్ని నేను మీతో చెప్పకపోతే నేను ఆ మర్మాన్ని దాచి మీ మధ్యకు వచ్చాను. ఇప్పుడు నేను మీకు వెల్లడి చేస్తున్నాను కనుకనే అది మీకు తెలుస్తుంది. అవునంటారు కాదంటారా? ఎస్ ఆర్ నో? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దాచి ఉంచిన మేలు కలుగు చేస్తాడు ఆయన. నీవు నరుల ఎదుట యెహోవాను ఆశ్రయించావు గనుక నీ గ్రామస్తుల ఎదుట, నీ ప్రజల ఎదుట, అందరి ఎదుట నీవు యెహోవాను ఆశ్రయించావు గనుక ఆశ్రయించిన వారికి ఆయన సిద్ధపరచిన మేలు అంటే కనబడే మేలు ఇస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో దాచి ఉంచిన మేలు నీవు పొందాలని, సిద్ధపరచిన మేలు నీవు పొందాలని ప్రభు ఆశించి ఈ 2026వ సంవత్సరంలో 7వ దినమున ఈ రాత్రి ప్రభు నిన్ను పాద సన్నిధిలో సమకూర్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగానే ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. నేను కూడా దేవుని చిత్తానుసారంగానే వచ్చాను ఇక్కడికి. నా అంతటికి నేను రాలేదు. దేవుడు నన్ను పంపితేనే వచ్చాను. దేవుడు పలకమన్న మాటలే పలుకుతున్నాను. నేను అదే ప్రార్థన చేసుకుని వచ్చా. నా మాట ఏ మాట పలకకూడదు, నా రూపం కనబడకూడదు. దేవుని ఎదుట ఈ నూతన సంవత్సరంలో నీ మాటలు ప్రజలకు వినబడుతూ ఉండగానే మేలు చేయండి, ఆశీర్వదించండి, విస్తరించండి ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా వచ్చాను. నమ్మితే దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు దేవుడు నీకు దయ చేయునుగాక. ఆమేన్. ఆ మేలును మీరు చూచుదురుగాక. మీ పిల్లలు దీవించబడుదురుగాక. మీ పిల్లలు దీవించబడుదురుగాక. మీ సంతానం వృద్ధి చెందునుగాక. ఈ సంఘం విస్తరించునుగాక. సంఘంలో ఉన్న వారందరికీ దేవుడు మేలులు చేయుదురుగాక. ఇంకొక విషయం చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మేలులు చేస్తూ సంచరించే దేవుడు ఆయన. రోగులకు మేలు చేస్తాడు ఆయన, దరిద్రులకు మేలు చేస్తాడు ఆయన, ఐశ్వర్యవంతులకు మేలు చేస్తాడు ఆయన, గుడ్డి వారికి మేలు చేస్తాడు ఆయన, కుంటి వారికి మేలు చేస్తాడు ఆయన, చనిపోయిన వారికి ఉపకారి, బ్రతికి ఉన్న వారికి ఉపకారి. బైబిల్లో మరొక వ్యక్తి బోయాజు ఉన్నాడండి. చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి ఉపకారం చేసే వ్యక్తి అట ఆయన. మరి ఒక మనిషే చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారం చేస్తుంటే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుల వారు రక్తంలో కడగబడిన మనకు ఆయన ఎంత మేలు చేస్తారు. ఆయన రూపమేమని రూపం అండి. ఆయన సౌందర్యమును, ఆయన రూపమును, ఆయన మహిమను దేవుడు మనకు అనుగ్రహించారు. ఇంకో విషయం చెప్పనా, ప్రథమగా ఈ నూతన సంవత్సరంలో బయటికి వచ్చి ఈరోజు మొట్టమొదటిగా నేను మీకు దేవుని మాటలు అందిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రొత్త సంవత్సరంలో మొదటిగా మీ సంఘం బెతెస్దా కోనేరు సంఘంలోకి వచ్చి దేవుని దూతలాగా దేవుడు నన్ను పంపించాడు ఇక్కడికి. అందుకని మిమ్మల్ని కదిలిస్తా ఉన్నాడు దేవుడు. అందుకని మీ నోరంతా కూడా, మీ ముఖం అంతా చిరునవ్వుతో వెలిగిపోతుంది. మరి లైట్ లేకపోతే ఎట్టండి నాకు తెలియదు కానీ. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా.
ఆయన అందరికి మేలు చేసే దేవుడు. తన యొద్దకు వచ్చిన వారికి మేలు చేస్తాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఆయన మేలు చేస్తాడు. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఆదికాండము 26వ అధ్యాయం 23 నుండి 25 వరకు నోట్ చేసుకోనండి. అక్కడ నుండి అతడు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. చప్పట్లు కొట్టిన బిగ్గరగా ఒకసారి గట్టిగా గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి పిల్లారా, ఆ రాత్రి ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ రాత్రి నా ప్రభు నీకు ప్రత్యక్షమగునుగాక. చెప్దాం బిగ్గరగా ఆమేన్, ఆమేన్. ఇస్సాకు దినములలో ప్రత్యక్షమైన దేవుడు, ఇస్సాకు దినాలలో కనబడిన దేవుడు ఇదిగో ఈ 2026వ సంవత్సరంలో ఈ రాత్రి నా ప్రభు నీకు ప్రత్యక్షమగునుగాక. ఈ ప్రార్థనా కూడిక ముగించుకొని మంచాల మీద మీరు పండుకొని ప్రభుని ధ్యానిస్తూ ఉండగా నా ప్రభు స్వరూప దర్శనమును ఈ రాత్రే మీరు చూచుదురుగాక. ఆమేన్. ఈ రాత్రే మహిమ మిమ్మల్ని ఆవరించునుగాక. ఈ రాత్రే దేవుడు మీకు ఆరోగ్యమును దయచేయుదురుగాక. ఈ రాత్రే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ రాత్రే ప్రభు మీకు ప్రత్యక్షమై మీ సంతానాన్ని విస్తరింపచేయుదురుగాక. చెప్దాం బిగ్గరగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక నా దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై అంటారు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నా స్నేహితుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. రెండవది, ఆయన మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చి విస్తరింపచేస్తారు. మొదటిగా మేలు చేసి విస్తరింపజేస్తారు. రెండవది ఆశీర్వదించి విస్తరింపజేస్తారు. ఈ ఆశీర్వాదము అందరికీ కనబడేటట్లుగా ఆశీర్వదిస్తాడు ఆయన. మరుగైన ఆశీర్వాదం కాదు ఇది. ఇది దాచబడిన ఆశీర్వాదం కాదు. ఇది అంధకారంలో ఉన్న ఆశీర్వాదం కాదు. ఇది కనబడే ఆశీర్వాదం, కంటికి కనబడే ఆశీర్వాదం, శత్రువుకు కనబడే ఆశీర్వాదం, రాజుకు కనబడే ఆశీర్వాదం, స్నేహితులకు కనబడే ఆశీర్వాదం, సైనాధిపతికి కనబడే ఆశీర్వాదం, ఇరుగు పొరుగు వారికి, మీ దాసులకు, దాసీలకు, మీ ఇరుగు పొరుగు వారందరూ కనబడే ఆశీర్వాదాన్ని అగపరిచి దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. అదే అధ్యాయంలో ఇప్పుడు ఆ వాక్యాన్ని మీరు కంటిన్యూ చేస్తే కింద నుంచి 26 నుంచి గమనించండి ఒకసారి. 26 అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసిదిమి గనుక నీవు మాకు కీడు చేయకుండాన్నట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. ఎవరు చెప్తున్నారు? అబీమెలెకు ఒక రాజు చెప్తున్నాడు. అబీమెలెకు స్నేహితుడు అహూజతు చెప్తున్నాడు. సేనాధిపతి అని పీకోల్ చెప్తున్నాడు. ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నారు, దేవుడిని ఆశీర్వదించారు. నీకు నాకు మనందరికి కూడా మధ్యలో నిబంధన ఉండాలి, ప్రమాణం ఉండాలి.
అని చెప్తున్నారు. అంతకుముందు ఇస్సాకు ఏమంటాడు? ఎందుకు నా దగ్గరకు వచ్చారు మీరు? నా మీద పగబట్టారు కదా, నన్ను త్రోసివేశారు కదా, నన్ను కాదనుకున్నారు కదా, వదులుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు నా దగ్గరకు వచ్చారంటే, నీ దేవుడు నీకు తోడై ఉండట మా కళ్ళు చూశాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండుట మా కనులు చూచాయి. మా సామ్రాజ్యం చూసింది, మా రాజ్యం చూసింది. నీవు మాకు కీడు చేస్తావన్న భయం మాకు వచ్చింది. ఎందుకో తెలుసా? నీ దేవుడు బలవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. అబీమెలెకు అంటాడు, నీవు మాకంటే బలవంతుడు అని అంటాడండి. మన ప్రభు ఎవరో తెలుసా? బలవంతుడు, మహాశూరుడు ఆయన, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఆయన, సర్వలోకానికి చక్రవర్తి, సర్వలోకాన్ని వెలిగించుచున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుణ్ణి కలిగి ఈ రాత్రి ఇంత ఉత్సాహంగా ప్రభుని సేవించుతున్నామంటే మనకంటే భాగ్యవంతులు ఎవరు ఉన్నారండి ప్రపంచంలో? మీకంటే భాగ్యవంతులు ఎవరూ లేరు. దేవుని సన్నిధిలో ఉన్న మీరు భాగ్యవంతులు, మీరు ధనవంతులు, మీరు సిరి సంపదలు కలిగిన వారు. మీరందరూ ఎవరో తెలుసా? ధన్యజీవులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రాజు అంటాడు, స్నేహితుడు అంటాడు, సైనాధిపతి అంటాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడవు. నేనంటాను, మరి నీ దేవుని ఆశీర్వాదం నీ పక్కోళ్ళకి కనబడుతుందా? నీ పక్కోళ్ళకి కనబడుతుందా? ఆలోచించు మిత్రమా, ఆలోచించు. దేవుని ఆశీర్వాదం కనబడుతుందా? కనబడాలి. దేవుని ఆశీర్వాదం కనబడేటట్లుగా మనం నమ్మి విశ్వసించి ఆయన పాదాల చెంత ప్రార్థన చేయాలి. ఆశీర్వాదం కనబడడానికి కారణం ఏంటి తెలుసా? ఇస్సాకు అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏదమ్మా? కట్టా కొట్టా తెచ్చా ఆమేన్, యేసు నామములో అడుగుతున్నా తండ్రి ఆమేన్, పితా పుత్ర పవిత్రాత్మ నామములో. అయిపోయా ప్రార్థన. అరే భుజాలు అనుకుంటే సరిపోద్దా? ముద్దు అని సరిపోద్దా? ప్రార్థన అట్టుండాలి. మోకాళ్ళ మీద నిలబడి కాళ్ళు గచ్చగచ్చగలాడుతూ చెమట కారుతా ఉంటుంటే రక్తపు బిందువుగా మారద్దు. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయన చెమట బిందువులు గొప్ప రక్తపు బిందువులుగా మారాయట. ఆతురముగా ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి బలపరుస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ప్రార్థన చేయమంటే కొంతమంది ప్రార్థన ప్రారంభించారండి, ముగించడం చేత కదండి. మధ్య వాక్యం ముందు ప్రార్థన చేస్తారు, ప్రేరేపించబడిన వారంటే అమ్మగారు ప్రార్థన ఎత్తుంది, ఓ ఇక నా గర్భాన్ని ఆశీర్వదించు, నా కొడుకు గర్భాన్ని ఆశీర్వదించు, నా కొడల గర్భాన్ని ఆశీర్వదించు అని ఆశీర్వదించు చెప్తా ఎంతసేపుడికి ముగించట్లేదే. వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే ముగించట్లా. ఇక నాకు అర్థమైపోయింది, యేసు నామములో అడుగుతున్నా తండ్రి, అదుగో అదే తండ్రి అడుగుతున్నాను తండ్రి ఆమేన్ అని అంటుంది. అంతాకి ప్రారంభించడం చేతైంది కానీ ముగించడం చేతకాల. అద్దుగో తండ్రి అంటుంది. ఏది? నేను యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అంటే అద్దుగో తండ్రి. అదేనయ్యా నాకు అర్థం కావట్లేదయ్యా. యేసు నామములో అడుగుతున్నా తండ్రి, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. యేసు నామములో అడుగుతున్నా. మరి వాక్యం చెప్పి ఆయన్ని ఆశీర్వదించవా? ఇక వాక్యంతో అవసరం లేదు, సేవకంతో అవసరం. నీ గర్భము, నీ కొడుకు, నీ ముక్కు, నీ ముఖం, నీ పళ్ళు, నీ అల్లుడు, నీ తోటి కోడలు, వాళ్ళేనా? ఇంకెవరొద్దా? అందరూ మేలు పొందకుండా పక్కకి వెళ్ళిపోవాలి. నీ కుటుంబమే దీవించబడాలి. వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే ప్రేమగల తండ్రి ప్రభువా నాతోనే మాట్లాడయ్యా. నా హృదయం లూదియా హృదయం తెరిచినట్లుగా నా వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయరు. వాళ్ళు కొంతమంది ప్రార్థన రాకపోయినా పాట ఇకపోతే అలిగేస్తారు. అలుగుడు. ఒక ఆమెకి పాట ఇవ్వలేదంటే బయట కూటంలో పాట ఇస్తే ఆమె పాట ఎత్తిందండి. ఏం పాట తెలుసా? ప్యానేశరా. స్వార్థ కూటంలో ఫ్యాన్లు ఆడ ఉంటాయి అన్న రోడ్డు మీద. స్వార్థ కూటంలో ఫ్యాన్లు ఆడుంటాయి. మందిరంలో నా ఫ్యాన్ అయినా చెవడబోతుందంటే మనోడు ఒకటోసారి రెండోసారి నేస్తాడు. స్వార్థ వీధి కూటంలో ఫ్యాన్లు ఎక్కడ ఉంటాయి? నేనన్నా నమ్మ చిచ్చేసేవారు కూడా లేరు తల్లి అన్న. చిచ్చులు లేవు, ఫ్యాన్లు లేవు తల్లి అని చెప్పేసి అన్న. మీకు చెప్పాలమ్మా, మీకు చెప్పాలి. ఇంకొక ఆమె మందిరంలో పాట అసలు ఎదురు చూస్తూ ఉంది, అన్నయ్య మీరు ఒక పాట ఇస్తే పాడాలని.
ఆనంది. సరేలే అని చెప్పేసి అని ఆమె పాటిస్తే ఆమె పాటించింది. ఏం పాట తెలిసిన? సంచిసించెదను దయాళుడవు నీవని. సంచిసించిద్దంటనా? మరి ఎంతమంది సంచుచించుతో నాకు అర్థం కాలేదు కనావా. ఓరే నాయన, ఏమి సంచులు, ఏం ప్యాన్లు, ఏమి సిచ్చులు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయదు. 4-5 సార్లు ఎప్పుడు ముగిస్తారని ఇదే పనిక. ప్రార్థన ఉండదు, కనబడాలి, పాటలు కనబడాలి, స్వరం వినబడాలి. మార్తక్క అస్సలకి బలి పాడిద్దండి మా మందిరంలో పాటలు అని చెప్తా ఉంటుంటే అప్పుడు ఆమె గ్రేస్, దేవుని కృప, దేవుని మహిమ. నీ తాలకాయ్ సన్మానాలు పొగడ్తలో మనకు కాదమ్మా, ఆయనకే. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, 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 నీవేనయ్యా యేసయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. సర్వలోకానికే చక్రవర్తి, సర్వలోకానికే ఆమేన్. హల్లెలూయా. పొగడ్తలు, ఘనతలు, చప్పట్లు దేవునికేనండి, మనకు కాదు. బైబిల్లో మనోహ ఉన్నాడండి. అయ్యా నీ పేరేంటో చెప్పయ్యా, నీకు సన్మానం చేస్తావంటే సన్మానానికి యోగ్యుడు ఆకాశం అందున్నాడు, నా పేరు అడగనేలా. ఘనతలు, పొగడ్తలు, జనాల మధ్యలో కనబడాలని, స్వరం వినబడాలని, ఇలాంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? వినబడాల్సింది ప్రార్థన, కనబడాల్సింది నీ మోకాళ్ళ మీద ఉన్న కాయలు. కొంతమంది మోకాళ్ళు చూస్తూ నున్నగా ఉంటాయండి, పాలబొగ్గల్లాగా ఉంటాయి. మోకరించమంటే మోకరించరే, సతికలు పడుతుంటారు. ఏ కాడికి ముందుకేసి ఎట్ట ఊగుతూ ఉంటారు, ఎట్ట. అరే మోకరించి మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి ఆరాధించరు. మీరు చప్పట్లు ఆపమందాకా ఆపడతలేదు, కొడతనే ఉన్నారండి. మీరు నాకు చాలా సంతోషంగా ఉంది మీ విషయంలో మాత్రం. చప్పట్లు కొట్టమంటే ఆమెనందా కొడతనే ఉన్నారు. ఇక అంటే మనకి స్టార్ట్ చేయటం తెలిసాము మరి. మంచిది, చాలా ఉత్సాహంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. శబ్దం బిగ్గరగా హల్లెలూయా. బలిపీఠం కట్టండి, ప్రార్థనా బలిపీఠం నీ ఇంట కట్టబడాలి. గడిచిన సంవత్సరంలో నీ ఇంట ప్రార్థన లేదు సహోదరి,
గడిచిన ఏటా నీ ఇంట ప్రార్థన లేదు. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు అంటే, అంతేగాని ప్రార్థన లేదు నీలో. ప్రభు హెచ్చరిస్తున్నాడు, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే పునాదులు అదురుతాయి. స్తుతి చెల్లిస్తే ఎరికో గోడలు కూలిపోతాయి. ప్రార్థన స్థితిని మారుస్తుంది. బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, ఆశీర్వాదం దిగి వచ్చింది. శత్రువులు వచ్చేసి సమాధాన పడుతున్నారు, అయ్యా దయచేసి మాకు కీడు చేయొద్దు, ఎందుకంటే నువ్వు మాకంటే బలవంతుడవు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు చెప్పగలుగుతున్నారా నీతోలా? నువ్వా ప్రార్థన పోతావుగా, నోరే సరిగా లేదుగా, మాపము అని అంటూ ఉంటారు. అనా ఆమె ప్రార్థనకు వస్తుందే కానీ అసలు బుద్ధి బాగోదన్నా, మనసు బాగోదన్నా, కులాయి కూడా గొడవలేనన్నా, నోరు తెరిస్తే అబద్ధమన్నా, బింకంలాడు మాటలన్నా, ఇచ్చకు మాటలన్నా, అబద్ధపు మాటలన్నా, అటు మాటలు ఇటు మాటలట్టు. కొంతమందికి పచ్చని సంవత్సరంలో చుచ్చు పెడితేనే అమ్మయ్యా అనుకుంటారు కొంతమంది. ఇట్లా ఉండకూడదమ్మా. బలిపీఠం, ప్రార్థన బలిపీఠం కట్టండి. ఇక మీద నుంచి ప్రార్థన బలిపీఠాలు మీ ఇంట కట్టబడునుగాక. మోకాళ్ళ జీవితాన్ని ప్రభు మీకు దయచేయుదురుగాక. ఆమేన్. చేతులెత్తి మీరు కూడా దేవుని సన్నిధిలో పవిత్రమైన చేతులతో ప్రార్థనలు చేయుదురుగాక. దేవుని ఆత్మశక్తిని దేవుడు మీకు దయచేయుదురుగాక. దేవుని సహాయం మీకు దొరకగా దేవుడు మీకు తోడై ఉన్నారని శత్రువులు, రాజులు, ఇరుగు పొరుగు వారందరూ తెలుసుకొని గ్రహించుదురుగాక. ఆమేన్. ఒక చిన్న విషయం చెప్తాను. యేసుక్రీస్తు పరిచర్య చేసే దినాల్లో ఆయన ఎదురుగా చాలామంది గొప్ప జనసమూహం ఉన్నారండి. 3 రోజులు అవుతుంది వారు యేసు ప్రభు ఎదుటే కూర్చున్నారు. అరణ్యంలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు, ఎటు వెళ్ళేదానికి అవకాశం లేదు. ఇక చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చేసారండి. 3 రోజులు అయిపోతుంది, ఉపవాసం ఉన్నారు. వారికి ఆహారం పెట్టాలని ప్రభు ఆశపడ్డారు, కానీ వారి దగ్గర ఏమీ లేవు. ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, చిన్న చేపలు ఉన్నాయి, అంతే 2. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, గొప్ప సమూహం ఉంది. దేవుడట ఆ రొట్టెలను పట్టుకొని, ఆ చేపలను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వడ్డించాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేల మంది కళ్ళతో చూశారా లేదా ఆశీర్వాదాన్ని? చూశారా లేదా? కనబడిందా లేదా? ఎన్ని గంపలు ఎత్తారు వారు? ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు. ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. 5,000 మంది తిన్నారు. 5,000 మంది వారు తిన్నారు అంటే మీరు అక్కడ గమనించాలి. 12 సంఖ్య కనబడుతుందా మనకి? 5 సంఖ్య కనబడుతుంది అక్కడ మనకి. 12 అంటే అపోస్తుల సంఖ్య. 5 అంటే 5-fold మినిస్ట్రీ. ఓ సంఘంలో 5-fold మినిస్ట్రీ ఉండాలి. 5-fold మినిస్ట్రీ అంటే తెలుసా? అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. అంటే ఓ సంఘంలో ఈ 5 అనుభవాలతో కూడిన ఉపదేశం ఉంటేనే అక్కడ దైవత్వం అగపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. మరొక చోట యేసుక్రీస్తు మరలా 7 రొట్టెలను కొన్ని చిన్ని చేపలను 4,000 మందికి పంచిపెట్టాడు. ఎన్ని గంపలు మిగిలాయి? ఎన్ని మిగిలాయి? దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ఎన్ని గంపలు మిగిలాయి? 7 7 12 7 12 వాక్యం తీయండి. ఎక్కడో చదవమ్మా, బైబిల్ పండితులు చదవండి. ఎక్కడో, నేను రాసుకోలేదు ఆ మాట, మీరే చదవాలి ఇప్పుడు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 42వ వాక్యం చదవమ్మా. ఏడు రొట్టెలు ఎక్కడ? ఆ మాట 7 రొట్టెలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. 34వ వాక్యం చదవండి.
ఉమ్, 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 ఆ, 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 చెల్లించి విరచి ఇచ్చెను, వడ్డించిరి, వారందరూ ఎన్నట పిల్లలు స్త్రీలు కాక ఎంతమంది? ఇందాక ఎంతమంది అన్నారు? ఇప్పుడు ఎంతమంది అన్నారు? 5 రొట్టెలు ఎన్ని గంపలు మిగిలాయి? ఇప్పుడు ఎన్ని గంపలు మిగిలాయి? మరి ఇందాక ఒకరు 12, ఒకరు 17 అంటారు. డౌట్, మనకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకని చదివించా. అది తూచి 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 అది అది నేనల్లా అది అది తొన్నాడు బాగు అట్ట ఉంది. అది 7 గంపలు మొక్కలు మిగిలాయట, 12 గంపలు అక్కడ రొట్టెలు చేపలు మిగిలాయట. 5,000 మంది ఆడుతున్నారు, ఇక్కడేమో 4,000 మంది తిన్నారు. ఎవరు తిన్నారు? ఎవరో ఏం చెప్పరో? తిందెవరో? పురుషులా స్త్రీలా? మరి స్త్రీ ఏమయ్యారు? వాళ్ళ పేర్లు ఎందుకు రాయాలా? భూలోకమే చాలు మీ పేర్లు రాసేదానికి. భూలోకమే చాలదు, మా వాళ్ళ పేర్లు అంటే ఎట్లా రాశారు? పురుషులు మీరే తింది, వాళ్ళు తినరు. వాళ్ళంటే అన్నీ ఒళ్ళో దాచిపెట్టుకుంటారు కదా, లెక్కలు రాదు. ఒళ్ళు కట్టుకుంటారుగా, ఒళ్ళు కడతారు, ముళ్ళు కడతారు. 4,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, పిల్లలు కాక మీ పేర్లు ఉండవమ్మా. అంతు చిక్కదు. మీరు దేనికి చెతస్కోప్ కూడా దొరకదన్నమాట మీరు. దేవుని మహిమ కలుగును గాక. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. 7 గంపలు, 12 అంటేనేమో అపోస్తులుల సంఖ్య, 5 అంటేనేమో 5,000 మంది, 5 అంటేనేమో 5-fold మినిస్ట్రీ. 7 గంపలంటే 7 సంఖ్య అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉపదేశం. ఏంటి ఉపదేశం? మారు మనసు, బాప్తీసం, పరిశుద్ధాత్మ, ఏరుబాటు జీవితం, దైవిక స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన. వీటన్నిటిని కలిపి ఏమంటారు తెలుసా? ఉపదేశం అని అంటారు. ఏమంటారు వీటిని? ఉపదేశము అంటారు. 7 అనే సంఖ్య మీకు ఎప్పుడైతే గుర్తొచ్చిందో ఈ 7 మాటలు మీకు గుర్తు రావాలి. ఏవి గుర్తు రావాలి? మారు మనసు, చెప్పండి. మారు మనసు, బాప్తీసం, పరిశుద్ధాత్మ, ఏరుబాటు జీవితం, దైవిక స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన. అంటే సంపూర్ణ పరిశుద్ధత మనకుంటేనే ఈ దేహానికి విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది. దీన్ని ఉపదేశం అని అంటారు. తెలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఆశీర్వదిస్తే అందరికీ కనబడుతుంది. వేల మంది ప్రజలు ఉన్నారు అక్కడ, గొప్ప జనసమూహం. నేను నమ్ముతున్నా ఈ 2026లో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించగా మీ చుట్టూ ఉన్న వారందరూ, మీ తోటి బంధువులు, స్నేహితులు అందరూ మీ ఆశీర్వాదాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని కనులతో చూచి ప్రభుని మహిమపరచుదురుగాక. చెప్దాం బిగ్గరగా ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా ఎలియాజరు గుర్తుపట్టాడు. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించారని యాకోబుతో చెప్తారు. అయ్యా, సర్వశక్తి గల దేవుని ఆశీర్వాదం నీకు ఉండాలి, నీ సంతతి విస్తరించున్నట్లు ఆయనకు లోబడు, ఆయనకు భయపడు అని అంటారు. బైబిల్లో బోయాజు ఉన్నారు. ఋతుతో ఏమంటారు? నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ వెంబడించక నీవు యెహోవా వలన దీవెన నొందిన దానవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఆశీర్వాదం కనబడాలమ్మా, దీవెన కనబడాలి. ఏదో మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాడు కాదు. ఈ సంవత్సరంలో మేలు చేసి మిమ్మల్ని విస్తరింప చేయునుగాక. ఈ సంవత్సరంలో ఈ ఆరాధన నుంచి, ఈ సమయం నుంచి, ఈ గడియ నుంచి దేవుని ఆశీర్వాదాన్ని మీ చుట్టూ ఉన్న వారందరూ చూచుదురుగాక. ఆమెన్.
అమ్మగారు కూడా మిమ్మల్ని చూసి దేవుని ఆశీర్వాదం నీ మీద ఉందమ్మా అని చెప్పుదురుగాక. సేవకులంగా మేము చూసి కూడా దేవుని ఆశీర్వదించాడమ్మా, దైవ కళ ఉట్టి పడుతుందమ్మా, ఉట్టి మీద కొండలాగుందమ్మా దేవుని కళ నీ మీద అని మేము కూడా చెప్పుదుముగాక. చెప్దాం బిగ్గరగా ఆమేన్. దుష్టురాలమ్మా, దుర్మార్గురాలమ్మా, పాపయ్యా, అంతకుడయ్యా అని చెప్పకూడదు. ధన్యుడు, ధన్యురాలు, ధన్యుడు, ధన్యురాలు అని అందరూ చెప్పుకుందరుగాక. చెప్దాం బిగ్గరగా ఆమేన్. మనసున్న మంచి మనసమ్మా, మనసున్న మంచోడయ్యా అని మిమ్మల్ని గురించి మీ ఇరుగు పొరుగు వారందరూ చెప్పుకొని అట్లా ప్రభుని మహిమపరుస్తుంటే మిమ్మల్ని నడిపించే కాపరి, మిమ్మల్ని నడిపించే నాయకులు, మీకు బోధ చెప్పే సేవకులు, సేవకురాండ్లు ఎంత సంతోషిస్తారో తెలుసా? నా పిల్లలు సత్యమును అనుసరిస్తున్నారు, నా పిల్లలు దేవుని నీతిని పొందారు, నా పిల్లలు దేవుని దీవెని పొందారు, నా పిల్లలు దేవునితో ఉన్నారని మీ బంధువులందరికంటే ఎక్కువగా సంతోషించేది దైవ సేవకురాలే, దైవ సేవకులే. మీ క్షేమాన్ని కోరేది దైవ సేవకురాలేనండి. తినకో ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పడి నానా మాటలు మాట్లాడుతుంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నా కానీ ఏం పట్టించుకోకుండా సంఘక్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నడుము కట్టుకొని ప్రభు పాదాల చెంత కన్నీళ్లు కార్చి సంఘాన్ని కట్టుకున్నారే, ఆ సేవకులు ఇల్లు మీకు తెలియదమ్మా. సేవకులంటే మీ ఇంటికి వస్తే ఏదో మిక్చర్ పెట్టి దంసప్ వేయటం కాదమ్మా. సేవకులు ఎవరో తెలుసా? ఆత్మల భారం కలిగిన వారు. మీ ఆస్తులు కోరేవారు కాదు, మీ అంతస్తులు కోరేవారు కాదు. మీరు ఎప్పుడు కళకళలాడుతుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు దీవెనకరంగా ఉండాలి, మీరు దైవత్వంలో ఉండాలి, దేవుని మహిమలో ఉండాలి, దేవుని కొరకు ఏదైనా మీరు చేయగలగాలి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మొట్టమొదటిగా ప్రప్రదంగా కోరుకునేది దైవ సేవకులేనండి. మీ క్షేమాన్ని దైవ సేవకురాలే కోరతది, ఎవరు కోరరు. భర్త కూడా కోరరండి, భార్య కూడా కోరదు, బంధువులు కూడా మీ క్షేమాన్ని కోరరు. మీ క్షేమాన్ని కోరేది మొదట దేవుడు, ఆ తర్వాత దైవ సేవకురాలు, దైవ సేవకుడు. గుర్తుపెట్టుకుని దాన్ని. ఆయన మేలు చేసి మిమ్మల్ని విస్తరింపచేస్తాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. ఇంకో మాట చెప్పమంటారా వద్దంటారా? చాయిస్ మీది. తర్వాత 10:30 అయిపోయింది అంటే కుదరదు. చెప్పమంటారా వద్దంటారా? ఓకేనా? అమ్మగారికి వినపడేటట్టు చెప్పమని చెప్పండి. అంతేనా? వాళ్ళు చెప్పండి వాళ్ళమ్మా, చెప్తాను. చిన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. కూడా చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 10వ చరణాన్ని నోట్ చేసుకోండమ్మా. ఇత్తువానికి విత్తనమును, తినువానికి ఆహారమును దయచేయ దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణోదార్య భాగ్యం గలవారము అగునట్లు మీ నీతి ఫలములో వృద్ధి పొందించునుగాక. చెప్దాం బిగ్గరగా ఆమేన్, ఆమేన్. ఆయన ఎవరట? ఇత్తువారికి విత్తనమునిచ్చే దేవుడు, తినివారికి ఆహారము దయచేసే దేవుడు. అయితే ప్రియులారా, ఆయనట విత్తనమును దయచేసి విస్తరింపచేస్తాడటండి. విత్తనము అంటే ఏంటి? ఏ విత్తనం ఇది? ఏ విత్తనం? మిరపిత్తనమా? పత్తి విత్తనమా? ఏ విత్తనం ఇది? లూకా సువార్త 9వ అధ్యాయం అందరూ చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం నోట్ చేసుకుని 8 క్షమించాలి 8వ అధ్యాయం 11వ చరణం నోట్ చేసుకోమా. ఈ ఉపమాన భావం ఏమనగా, ఇత్తనము దేవుని వాక్యము, దేవునికి మహిమ కలుగునుగాక. 3వది ఆయన ఈ సంవత్సరం మీకు వాక్యమని ఇత్తనాన్ని ఇచ్చి మిమ్మును విస్తరింపచేయునుగాక. ఆమేన్. మీ అందరి చేతులలో బైబిళ్ళు ఉన్నాయి. ఆ బైబిల్లో రాయబడినటువంటి వాక్యాలను మీరు చదవండి. మీరు గమనించండి, 100 సార్లు బైబిల్ చదివిన ప్రయోజనం ఉండదు. వాక్యానుసారంగా నడిస్తేనే మీకు ప్రయోజనం. నాకు బైబిల్ అంతా తెలుసు అంటే కుదరదు. బైబిల్ నేను 100 సార్లు చదివాను,
200 సార్లు చదివని చెప్పుకుంటానికే కానీ దేనికి పనికిరాదు. నీ వాక్యానుసారంగా నడు. బైబిల్ అంతా నువ్వు చదవకపోయినా పర్లేదు, కానీ వాక్యానుసారంగా నడు. దేవుడిని విస్తరింపచేస్తాడు. ఆయన ఇత్తనాన్ని నీకు దయచేస్తారు. ఆయన ఆ ఇత్తనం ఏ విత్తనం తెలుసా? వాక్యం. ఆ వాక్యం అనే ఇత్తనం నీ ఇంట్లో ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ హృదయంలో ఆ వాక్యం ఉన్నప్పుడు, నీ హృదయం ఆ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు నీ కుటుంబము విస్తరిస్తుంది. నీవు విస్తరిస్తావు, నీవు దీవెనకరంగా ఉంటావు. నేను చూచిన వారందరూ కూడా భాగ్యవంతులని అంటారు. నీ నీతి ఫలాన్ని ఆయన వృద్ధి చేస్తాడు. ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన వాక్యము లేనివారుగా ఉండకూడదు. వాక్యము లేనివారుగా ఉండకూడదు. మన హృదయాలలో వాక్యం ఉండాలి. సాతాను వచ్చేసి నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని తీసుకొని వెళ్ళకూడదు. చూడండి, బైబిల్లో ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ వాక్యాన్ని కూడా నోట్ చేసుకోనండి. త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. వాక్యం ఎత్తుకొని పోవును. తలలో పైకెత్తాలి. నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని సాతానుగాడు వచ్చి నీ హృదయంలో జ్వరబడి ఎత్తుకొని పోకూడదు. నీవు త్రోవ పక్కన పడిన ఇత్తనంలాగా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మంచి నేల మీద పడిన ఇత్తనంలాగా ఉండాలి. మంచి నేల మీద పడిన ఇత్తనంలాగా ఉండాలి నీవు. బైబిల్లో అక్కడ 3 విషయాలు ఉంటాయి. త్రోవ పక్కన పడిన ఇత్తనము, రాతి నేల మీద పడిన ఇత్తనము, ముళ్ళ పొదలలో పడిన ఇత్తనము, మంచి నేల మీద పడిన ఇత్తనము. ఈ భావాలు మనకు బాగా తెలుసు. త్రోవ పక్కన పడ్డావా నీవు, అపవాది వస్తాడు, నీ హృదయంలో జ్వరబడతాడు, దేవుని వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. దేవుని వాక్యం నీలో లేకపోతే నీకెప్పుడు భయం కలుగుతుంది. దేవుని వాక్యం నీలో లేకపోతే ఎప్పుడు నీవు తొందరపడుతుంటావు. దేవుని వాక్యం నీలో లేకపోతే కోపం, దేవుని వాక్యం నీలో లేకపోతే అందరినీ హింసిస్తావు, బాధ పెడతావు, అందరికీ కన్నీళ్లు తెప్పిస్తావు. దేవుని వాక్యం నీలో లేకపోతే అందరినీ బాధ పెడతావు, సేవకురాల్ని బాధ పెడతావు, సేవకుని బాధ పెడతావు, సంఘాన్ని బాధ పెడతావు. ఎప్పుడో తెలుసా? వాక్యము నీలో లేనప్పుడు. వాక్యం లేని హృదయం, ఒక హృదయం ఉందండి. ఎవరిదో తెలుసా? యూదాది. యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే నడుస్తూ ఉన్నాడు, కానీ ఆ వ్యక్తుల వాక్యం లేదు. యేసు ప్రభుని ఎప్పుడు పట్టిద్దామా అని ఎదురు చూస్తున్నాడండి యూదా. యేసు ప్రభుతో ఉన్నవాడే, కానుకలు పట్టేవాడే, యేసు ప్రభుతో నడిచేవాడే, యేసు ప్రభుతో కూర్చొని తిన్నవాడే, యేసు ప్రభు చేసిన అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు కళ్ళతో చూసిన వాడే, కానీ వాక్యము హృదయములో లేనందున అపవాది జ్వరబడింది. మొక్క పుచ్చుకున్నాడు, సాతాను జ్వరబడింది. నా మాట వినండి అయ్యలారా, నా మాట వినండి అమ్మలారా, నా మాట వినండి. ఈ కొత్త సంవత్సరంలో హృదయంలో వాక్యాన్ని పెట్టుకోండి. హృదయంలో వాక్యాన్ని పెట్టుకోండి. వాక్యం మీ హృదయంలో ఉండాలి, వాక్యం మీ కళ్ళలో ఉండాలి, వాక్యం మీ క్రియలో ఉండాలి, వాక్యం మీ వస్త్రంలో ఉండాలి, వాక్యం మీ ఒడిలో ఉండాలి, వాక్యం మీ క్రియలో ఉండాలి, వాక్యం మీ పద్ధతుల్లో ఉండాలి, వాక్యము నీ స్వభావంలో ఉండాలి. వాక్యమైన దేవుడు నీతో ఉంటే విస్తరిస్తావండి. నువ్వు ఎంతమంది అణచాలను చూసినా వారందరి మధ్యలో నువ్వు పర్వతంలాగా ఎదుగుతూనే ఉంటావే, కానీ పిల్లరా ఎక్కడా కూడా నువ్వు నిరసలిపోవండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ హృదయం వాక్యాన్ని పట్టుకోవాలి. అంటే హృదయానికి వాక్యాన్ని పట్టుకునే శక్తి ఉందండి. సామెతల పుస్తకము 4వ అందరూ చూడండి. అధ్యాయం 4వ చరణం నోట్ చేసుకురండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకునే శక్తి దేనికుంది? ఇప్పుడు నీ చేతుల్లో ఉన్న గ్రంథాన్ని హృదయం పట్టుకుంటుందా, చేతులు పట్టుకుంటున్నాయా? చెప్పరండి. హృదయం ఎట్ట పట్టుకుంటా, చేతులు పట్టుకునేది? నీ చేతుల్లో ఉన్న బైబిలు చేతులు మోస్తున్నాయి. అయితే పిల్లరా, వినబడుతున్న దేవుని వాక్యం, వినబడుతున్న దేవుని వాక్యాన్ని నీ హృదయం పట్టుకోవాలి, క్యాచ్ పట్టుకోవాలి. అట్లా
అలా క్యాచ్ పట్టుకొని ఆ హృదయంలో పట్టుకున్న వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది ఈ హృదయం. ఈ హృదయంలో దేవుని వాక్యం ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. ఈ 2026వ సంవత్సరంలో వాక్యం నీ హృదయంలో ఉంటే, వాక్యాన్ని హృదయం పట్టుకుంటే అందరూ చూచుచుండగానే నీవు విస్తరించుదువుగాక. ఆమెన్. నా దేవుడు నీ నామమును గొప్ప చేయుదురుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మీ హృదయంలో ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. మన సహోదరి ప్రార్థనా మందిరానికి వచ్చిందండి. ప్రార్థనా మందిరానికి వచ్చి, అన్న రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు, ఎవరో వచ్చి నా చెవుల్లో గుసగుసలాడుతున్నారు, నా గుండెంత బరువుగా ఉంది, నా గుండెల మీద ఎవరో నిలబడి నాట్యమాడుతున్నారు, నా కళ్ళకు ఎవరో ఒక పెద్ద కొమ్ములేసుకుని అగపడుతున్నారు, ఒక దున్నపోతు వచ్చి నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తుంది, అదే సమయంలో మరొక దున్నపోతు వచ్చి నన్ను తరుముతూ ఉంది, నేను పరిగెత్తుతూ ఉన్నాను, నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదన్నా, నాకు కలవరం, నాకు భయం వేస్తుంది, నాకు దిగులుగా ఉంది, నేను చచ్చిపోతే నా భర్త ఏమైపోతాడో, నేను చచ్చిపోతే నా భార్య ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో నాకు అర్థం కావట్లేదన్నా, నేను చచ్చిపోతానేమో. ఎవరో తెలిసేమే, హృదయంలో వాక్యం లేనిది. హృదయంలో వాక్యం లేదు. అపవాది జ్వరబడ్డాడు, అపవాది కలవర పెడుతున్నాడు, అపవాది బాధ పెడుతున్నాడు, అపవాది తొందర పెడుతున్నాడు. ఎందుకు నీ బ్రతుకు చావరాదా? అదిగో ఫ్యాన్ ఉరేసుకొని చావు, అదిగో ముందున్న అక్కడ తాగి చనిపో. నేను ప్రభు దగ్గరికి వెళ్ళక మునుపు ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్ళారు. మాకెళ్ళి ఎక్కువగా మెట్ట పొలాలు ఉంటాయండి, ఎక్కువగా పత్తి మిర్చి వేస్తుంటారు మా ఏరియాలో. పత్తి మిర్చి ఆ దంపతులు పొలం వేసుకున్నారండి. పొలం వేసుకుంటే అక్కడ ఆ పొలంలో వారిద్దరూ మందు కొడతా ఉన్నారు. భార్య కుంటలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు పోసి మందేసి ట్యాంక్కి వాళ్ళ ఆయనకి ఎత్తి పంపిస్తే ఆయన మందు కొడుతూ ఆ దరికి వెళ్ళి ఈ దరికి వస్తూ ఉంటాడు. ఆ గట్టు మీద కూర్చుని ఆలోచన చేస్తుంటే ఆ ముందు మాట్లాడుతూ ఉందటండి. ఎందుకు నీ బతుకు? తాగి చావరాదా? ఏం సుఖం నీకు? నీ భర్త నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు కదా, ప్రేమించట్లేదు కదా, నువ్వు రాత్రిమగలు కష్టపడుతున్నావు, చేలేస్తున్నారు, పత్తి పంట రావట్లేదు, అప్పులు అయిపోతున్నాయి, నేను అర్థం చేసుకోవట్లేదు. నీ భర్త ఏమో అనుమానిస్తాడు, ఎందుకు నీ బతుకు చావరాదా, అదిగో ముందు తాగి చావరాదా అని చెప్పేసి అని ఆమెతో పదే ఆ ముందు మాట్లాడుతుంటే ఆమెకి ఏదో ఒక రకంగా ఉంటుందండి. ఏదో ఒక రకంగా ఉంటుంది. అపవాది మాట్లాడుతూ ఉంది. అపవాది ఆమెను లోపరుచుకునేదానికి, ఆమెను చంపేదానికి, అగాధంలోనికి, అగ్నిగుండంలోని తీసుకుని ఉండేదానికి ప్రేరేపిస్తూ ఉంటుంటే 4-5 సార్లు వస్తూ ఉన్నాడండి. మొత్తానికి ఆ ప్రేరేపణకు లోబడి తట్టుకోలేక ముందు తాగేసి అట్లానే ఉందండి. కళ్ళు బైర్లు గమ్ముతూ ఉన్నాయి. భర్తకి అర్థం కాలేదు. అట్లానే ముందు తాగేసి ఆమె పని చేస్తూ ఉందండి. ఇక ఆ పని కంప్లీట్ కాకుతలకే ఆమె చనిపోయిందండి అక్కడే. అపవాది కొందరిని ప్రేరేపిస్తుంటుంది. ఎందుకు నీ బ్రతుకు, నువ్వు చావరాదా, నువ్వు సేవ చేయలేవు, నువ్వు బ్రతకలేవు, నీ శ్వాసలో ఉండలేవు, నువ్వు పవిత్రంగా ఉండలేవు, నువ్వు మంచిగా ఉండలేవు, నిలబడలేవు అని అంటారు. తర్వాత అంటారు, ఎవరు నీతిమంతులు ఉన్నారు చెప్పమ్మా? ఎవరు నీతిమంతులు ఉన్నారు? ఎవరు భక్తిమంతులు ఉన్నారు? ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు చెప్పు? వాళ్ళు మంచోళ్ళ, వీళ్ళు మంచోళ్ళ అని అందరినీ ఏలెత్తి చూపెడతా ఉంటుంది అపవాది. అదే వాక్యం నీలో ఉంటే అపవాదికి చోటు ఉండదు కదండి. వాక్యం నీలో ఉంటే అపవాది నీతో మాట్లాడేదానికి ఛాన్స్ ఉండదు కదా. వాక్యం నీతోనే మాట్లాడుతుంది, నీతో ముచ్చటిస్తుంది, నిన్ను పలకరిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. వాక్యం నీలో ఉంటే నీ హృదయానికి గొప్ప ఆదరణ కలుగుతుంది. నీలో ఉన్న హెచ్చుగా ఉన్న విచారములు కొట్టివేయబడతాయి. ఇత్తనమును దేవుడు దయచేసి నిన్ను విస్తరింపచేయాలని ఆశపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సహాయం, దేవుని కృప మీకు నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మీకు ఇత్తనమును దయచేసి మేము విస్తరింపచేయునుగాక. 3 మాటలు చెప్పాను. ఆయన ఏమిచ్చి విస్తరింపజేస్తాడు? మేలు చేసి పితరుల కంటే విస్తరింపచేస్తాడు. రెండవది ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. మూడవది ఏ ఇత్తనం? అది
ఏ విత్తనం అది? వాక్యం అనే విత్తనాన్ని మన హృదయంలో పెడతారో ఆ వాక్యమే మనలను విశాలపరుస్తుంది, ఆ వాక్యమే మనల్ని గొప్ప చేస్తుంది, ఆ వాక్యమే మనలను స్థిరపరుస్తుంది, ఆ వాక్యమే మనలను విస్తరింపచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాటలన్నీ మన హృదయంలో దేవుడు స్థిరపరచులాగానే స్తోత్రం చెప్దాం. సేవకురాలికి, తల్లిగారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి మంచి ఉపదేశాన్ని మీకు అందించేటట్లుగా స్తోత్రం చెప్దాం. ఈ పరిచర్యను మరింతగా విస్తరింపచేసేటట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం. ఈ మాటల ద్వారా మీ అందరినీ ప్రభు స్థిరపరిచి, బలపరిచి, ఆశీర్వది, సిద్ధపరచులాగన ఇంకా మారు మనసు పొందకుండా, బాప్తిస్వం పొందకుండా,